ప్రాఫిట్ చేసేటప్పుడు మనం ఎట్లయితే ట్యాక్స్ కడతామో, లాస్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో 120 కోట్ల జనాభాలో హౌ మెనీ పీపుల్ డూ యూ థింక్ ఆర్ ఫైలింగ్ దర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? వర్స్ట్ సఫరర్ ఫ్రమ్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిజైన్ ఇస్ ద సాలరీడ్ ఎంప్లాయీ. నువ్వు ఇండియాలో ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఇండియా అంతా ఇంతే ఉంటుందా? బై గో అండ్ బై బిస్కెట్ ప్యాకెట్, ఐ పే 5 rupees of GST. The same GST will be paid even if Ambani also buys the same biscuit packet. So మీరు ఎక్కడెక్కడైతే మీ ఆధార్ ఇస్తున్నారో అక్కడక్కడ పాన్ లింక్ అయిపోతుంది. ఆ డేటా అంతా CBDTకి వెళ్తుంది. అప్పుడు వాట్ ఈస్ ద ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ ద GST? ద మోర్ యూ ఎర్న్, ద మోర్ యూ హ్యావ్ టు పే. సో దట్ ఈస్ ద రూల్. బ్యాక్ ఎండ్లో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుందంటే ఈ పాన్ నెంబర్ ఉన్న పర్సన్ ఐటీ రిటర్న్ ఫైల్ చేశాడా లేదా? సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం క్రైటీరియా పెట్టింది అంటే హౌ దే హ్యావ్ ట్రైన్ దర్ ఏఎం ఆన్ దిస్. లేదు 20% కన్నా ఎక్కువ పేమెంట్స్ అయినాయా, దెర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ మీకు ఏం నోటీస్ రావచ్చు. ఈ ట్యాక్స్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్, ఇవేమి తెలియకుండా జస్ట్ మామూలుగా స్టార్ట్ చేసేసుకుని తర్వాత వాళ్ళు ఫైన్స్కి లోన్ అవుతారు కదా. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా మన పర్సనల్ పర్పసెస్కే ఇస్తుంది. కానీ మన దరిద్రం ఏంటంటే మన ఇండియాలో క్రెడిట్ కార్డ్ని దాని తప్ప మొత్తానికి వాడుతున్నాం. ఆ క్రెడిట్ కార్డ్స్ రొటేషన్స్ని మేనేజ్ చేసుకుంటే ఏదైతే 10,000 రొటేషన్తో స్టార్ట్ అయ్యి ల్యాక్స్లో రొటేషన్ చేసి తీర్చలేక సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ దాకా. షీ టోల్డ్ దట్ Indians are fools when it comes to usage of the credit cards. So this point is very important. Andaru kuda జాగ్రత్తగా ఉండండి. Welcome to Intalks, Mahmood. Hi Sandeep, thanks for having me here. Thank you so much for coming. Once again, short notice lo vacha actually. So actually వాళ్ళ పాడ్కాస్ట్ చేయడానికి 2 reasons, Mahmood. Very strong reasons. One, ఒక చిన్న స్టోరీ చెప్తాను. సెకండ్ నేను ముందు చెప్తాను. సెకండ్ ఇస్ బేసికలీ మార్చ్ ఎండింగ్ వస్తుంది కాబట్టి చాలామంది బిజినెసెస్కి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి బిజినెసెస్ ఓనర్స్ కానివ్వు, సాలరీడ్ ఎంప్లాయీస్ కానివ్వు, చాలామంది ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ కుంభమేళా జరిగింది కదా మొన్న. కుంభమేళా టైంలో నీకు ఒక బోట్ మ్యాన్ 30 crores సంపాదించడం, పింటూ మహారా అనే ఒక అతను 130 boats ఉన్నాయి దానికి. రోజుకి హ్యాపీగా ఒక 500 కూడా చేయని మనిషి కుంభమేళాలో 30 crores సంపాదించాడు. అంటే మేబీ వన్స్ ఇన్ లైఫ్ టైం జాక్పాట్ అలాంటి వాళ్ళకి. అలాంటి టైంలో 30 crores సంపాదించిన అతనికి మేబీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీలో కూడా మొన్న చెప్పారు, చీఫ్ మినిస్టర్ కూడా, ద పర్సన్ హూ ఎర్న్డ్ 30 crores రోజుకి 50,000 చొప్పున సంపాదించుకుంటూ 1,000 రూపాయల బోట్ అయితే 100 రూపాయల బోట్ అయితే 1,000 రూపాయలు చేసి చేసుకుంటూ వచ్చారు. అటువంటి అతనికి ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 12.8 crore ట్యాక్స్ కట్టమని పంపించారు నోటీస్. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, తన జీవితంలో నెలకి 15,000 సంపాదించుకుంటూ ఒక ఐటీ ఫైలింగ్ కానీ, ఒక కంప్లైన్స్ కానీ, ఇటువంటి ఏమీ లేని తను ఒక్కసారిగా 30 కోట్లు సంపాదించిన తర్వాత 12.8 crore ట్యాక్స్ కట్టమన్నప్పుడు తనకు ఒక ఏదో ఒక పాయింట్లో అనిపించుంటుంది కదా. డెఫినెట్లీ తన పెయిన్ అయితే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ యాజ్ యూ టోల్డ్. సో ఒక నార్మల్ పర్సన్ హూ ఈస్ మేకింగ్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అండ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీలో నువ్వు అన్నట్టు 3 crores ఆఫ్ అమౌంట్ హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. 30 crores ఆఫ్ అమౌంట్ హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. వీ కాంట్ ఎక్స్పెక్ట్, మనం ప్రతి నార్మల్ పర్సన్ టాక్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు. సో వెన్ దే ఆర్ లయబుల్ టు పే, వెన్ దే ఆర్ నాట్ లయబుల్ టు పే అనేది కూడా తెలియదు. బట్ బీయింగ్ ఇన్ ఎనీ కంట్రీ, ఇఫ్ యూ టేక్ ద గవర్నెన్స్ ఆఫ్ ఎనీ కంట్రీ, మనం ట్యాక్స్ కట్టాలా లేదా, మనకి ఎప్పుడు లయబిలిటీ ఎరేజ్ అవుతుంది, దాట్ అవేర్నెస్, దట్ రెస్పాన్సిబిలిటీ, అది ఎప్పుడు కూడా సిటిజన్ హెడ్ పైనే ఉంటుంది. ఓకే, సో యూ కాంట్ లేటర్ కమెంట్ సే నాకు ట్యాక్స్ కట్టాలి అనే ఐడియా లేదు, సో దట్స్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కంప్లైన్సెస్, సో దాట్ ఏ పర్సన్ కెన్ నెవర్ కంప్లీట్. వై? బికాస్ యూ టేక్ ఎనీ కంట్రీ, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, యూ టేక్ ఎనీ కంట్రీ. మీరు ఒక కంట్రీలో సిటిజన్ అయితే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ యువర్ హెడ్. మిమ్మల్ని మీరు అవేర్గా ఉంచుకోవాలి వెన్ యూ బికమ్ లయబుల్ టు పే ట్యాక్సెస్ అండ్ ఆల్. సో హియర్ ఆల్సో దట్ పర్సన్, ఇఫ్ యూ టాక్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్, సో ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ హిమ్. సో డెఫినెట్లీ హీ వుడ్ హ్యావ్ ఇమీడియట్లీ వెన్ హీ రిసీవ్డ్ ద నోటీస్, డెఫినెట్గా తను కూడా షాక్ అయి ఉంటాడు. అరే నాకు వచ్చిన 30 కోట్లలో 12 కోట్లు, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ట్యాక్స్ హీ ఈస్ పేయింగ్. బికాస్ మనకి ప్రెసెంట్ ఇండియాలో ఉన్న ట్యాక్స్ రేట్స్ ఏంటి అంటే, ఫర్ అన్ ఇండివిజువల్ మోర్ దాన్ 15 lakhs ఫర్ దిస్ ఇయర్. సో మోర్ దాన్ 15 lakhs ఎవరైతే ట్యాక్స్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో, దే డైరెక్ట్లీ గో ఇన్ టు ద హైయెస్ట్ స్లాబ్.
30% స్లాబ్లోకి వెళ్ళిపోతాడు. సో దట్ పర్సన్ ఇన్ వన్ షాట్ హీ హస్ డైరెక్ట్లీ గాన్ టు ద 30% స్లాబ్. అచ్చా 15 lakhs పైన ఇంకెంత Yeah, సరే yeah. హ్యాస్ టు పే 30%. Yeah, 30% of the tax you are required to pay. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టోరీ వన్స్ ఈ స్టోరీ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే 12.8 crore నోటీస్ పంపించిందో దానికి, సో దెర్ ఇస్ అ డిబేట్ గోయింగ్ ఆన్ ఇన్ సోషల్ మీడియా. సో వాస్తవంగా కొంతమంది ఏంటి అంటే వన్స్ ఆఫ్ లైఫ్ టైం సంపాదించుకునే వాళ్ళకి ఒక వన్ టైం కాస్టింగ్ ట్యాక్సేషన్ ఉంటే బాగుంటుంది, ఆర్ ఇంకొకళ్ళు ఉన్నారు నువ్వు ఇండియాలో ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, ఇంక ఇండియా అంతా ఇంతే ఉంటుందా అని ఇంకొక 2 డిబేట్స్ జరుగుతున్నాయి కదా. ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ యాజ్ అన్ ఆడిటర్, హౌ డు యూ సీ ఇట్? See, not just this example, let me give you another example. Recently మన chess player, if you remember that person also, in one game he won that international game. So దానికి ఒక bulk amount of consideration వచ్చింది. Even for that person also, yeah, straight away the government has collected from him 30% of the taxes. Even from Gukesh, I guess the name is. అవును. Yeah, that person Gukesh has won the chess అవును. international trophy. ఇంటర్నేషనల్ అవును. And even for that person also, ఏదైతే తను ప్రైజ్ మనీ ఎర్న్ చేశాడో దాని మీద 30% of the tax even that person has also paid. ఓకే. So the thing which we are talking is once upon a time ఏదైనా ఇలాంటి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ ఎవరైనా పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఒక స్పెషల్ టాక్సేషన్ ఉండాలి అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ ఫీజిబుల్. ఓకే. సి ఏ పర్సన్ ఈస్ దర్, ఒక నార్మల్ సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకుందాం. హీ ఈస్ వర్కింగ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో ప్రతి మంత్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో ఎవ్రీ డే హీ గో టు ద ఆఫీస్ 5 days a week, 6 days a week డిపెండింగ్ ఆన్ ద కంపెనీ విచ్ ఈస్ వర్కింగ్. సో ప్రతిరోజు వర్క్ చేస్తున్నాడు. సి హీ విల్ వర్క్ త్రూ అవుట్ ద ఇయర్. సి అంత కష్టపడుతున్న వ్యక్తికి మనం ట్యాక్సెస్ నార్మల్ రేట్స్లో కలెక్ట్ చేస్తున్నప్పుడు, సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ ఉన్న పర్సన్ని కూడా చూస్తే లుక్ ఎట్ ద ఎఫర్ట్. సో ఇట్ విల్ బీ అ హ్యూజ్ మిస్ మ్యాచ్. కరెక్ట్. సో ఎవడైతే 100% ఎఫర్ట్ పెడుతున్నాడో వాడికి కూడా ట్యాక్స్ అదే రేట్లో పే చేస్తున్నాడు. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ పెట్టే పర్సన్కి కూడా అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లై అవ్వాలి కదా. అండ్ ఫర్ ఎ నార్మల్ పర్సన్ ద ఎఫర్ట్ ఈస్ మచ్ మోర్. అండ్ ద డైరెక్ట్ taxation system in India is a progressive taxation system. అంటే the more you pay, the more you earn, the more you have to pay. So that is the rule. Whereas మనం ఇన్కమ్ GST రేట్స్ చూసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. వాట్ ఎవర్ GST ట్యాక్స్ వీ హ్యావ్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. సో నువ్వు ఒక డైలీ 100 rupees ఎర్న్ చేసుకుంటావా, లేదా డైలీ నీకు 10,000 rupees ఎర్న్ చేసుకుంటావా, ఇట్ డజంట్ మ్యాటర్. If I go and buy a biscuit packet, if I am making 100 rupees of money, if I go and buy a biscuit packet, I pay 5 rupees of GST. The same GST will be paid even if Ambani also buys the same biscuit packet. So GST is a regressive nature, whereas income tax is a progressive nature. నీకు ఎలా ఇన్కమ్ వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది డజంట్ మ్యాటర్. ఇఫ్ యు ఆర్ మేకింగ్ మోర్ ఇన్కమ్, మోర్ ట్యాక్స్ యూ హ్యావ్ టు పే. సో దట్ ఈస్ అ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో not just in our country, yeah, all the countries have the same kind of structure when it comes to income taxes and all. Direct taxes will always be progressive in nature. ఏ కంట్రీలో అయినా ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. Yeah. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ వేరీ ఉంటుందా? Percentages, yeah, definitely they vary. మనకి US లో tax rates are very high. In US the income tax rates can go up to 40%. అంటే US లో ఇట్స్ స్టేట్ సెంట్రిక్ టాక్సేషన్. Yeah, state centric taxes, but yeah, even in మనం స్టేట్ స్పెసిఫిక్ గా చూసుకున్నా, in any state you can see more than 20% of the taxes, bare minimum 20% of the taxes ఉంటాయి. So in developed countries they charge more taxes from the citizens, but in our developing countries ఇంకా మనం కంపేర్ చేసుకుంటే ఇండియాలో the rate of tax, and thanks to this budget ఏదైతే మన బడ్జెట్ 2025 వచ్చిందో, so in that budget they have given relaxation for taxes up to 12 lakh rupees. Up to 12 lakh rupees you are not required to pay the taxes. And one more fact we have to recognize here. మన ఇండియాలో 120 కోట్ల జనాభాలో how many people do you think are filing their income tax returns? What is the percentage do you expect? Hardly 10%. 5 crores of citizens are filing the income tax returns. Only 5 Less than 5% I think. Less than 5%. And this is the stats as per the official records. ఆ 5% of 5 crores of the citizens లో కూడా ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో, not all 5 crores of the citizens are paying taxes. Out of them, somewhere around 2.5 to 3 crores of the citizens are only making the payment of the taxes. A remaining 2 crore citizens ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో, they are only filing their returns showing the income less than that limits, less than 5 lakhs, less than 7 lakhs. సో ఆ ఇన్కమ్ చూపించే వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు దిస్ రేసెస్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ less than 5% వాళ్ళు ట్యాక్స్ కట్టినప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్
ఒక ట్యాక్స్ పేయర్గా తనకి ఏం బెనిఫిట్ వస్తుందని క్వశ్చన్ చేయొచ్చా లేదా గవర్నమెంట్? 100% దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి రైస్డ్. ఎందుకు అంటే సి వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు ఎక్నాలజీ. ఇంకొక విషయం మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆ 2.5 crores ఆర్ సమ్వన్ ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేసి ట్యాక్సెస్ పే చేస్తున్నారో ద అల్టిమేట్ హీట్ వర్స్ట్ సఫరర్ ఫ్రమ్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిజైన్ ఈస్ ద సాలరీడ్ ఎంప్లాయీ. ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఈ టాక్సేషన్ సిస్టమ్ వల్ల సఫర్ అయినంత వేరే ఎవరు కూడా సఫర్ అవ్వరు. అండ్ యా దిస్ ఈస్ ఎ వెరీ యాప్ట్ క్వశ్చన్. నువ్వు అడిగిన క్వశ్చన్ 100% వ్యాలిడ్. సో మనం ఈ ఎవరైతే ఈ ట్యాక్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏ బిటర్ ఫ్యాక్ట్ విచ్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, వీ డోంట్ హ్యావ్ that many benefits for the taxpayer currently in our country. So but if you look at the developed countries and all, they have that good education system, they have that medical systems they have. But today if you see in India, oka middle class family ki majority of the expenditure, the thing which takes out of their pocket is school expenditure. Oka kid once he reaches the age of the school, then oka school lo join chesi oka manchi school lo education provide cheyali ante oka middle class earning person ki majority of that income he is allocating for the children's education. So that if the government can look from that perspective, okay, we are collecting this much tax, so manam inta tax collect cheskuntunnapudu at least if we could provide the basic amenities like education, at least education, health care, if we can offer to the citizens, I think there is more potential for increasing the tax base. మనం ఏదైతే ఈ 5 crores మాత్రమే ఐడియాస్ ఫైల్ చేసుకుంటున్నారు అనుకుంటున్నామో దట్ నెంబర్ కెన్ గో ఈవెన్ ఫర్దర్. అంటే యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇందాక మీరు అన్నట్టు 15 lakhs పైన స్లాబ్ రేట్లోకి వచ్చేంత యూఆర్ ఆల్రెడీ అప్ టు ద టాప్ ఆఫ్ ద స్లాబ్ రేట్ కదా. ఇప్పుడు యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇఫ్ ద గవర్నమెంట్ కెన్ బ్రింగ్ అ ఫ్లాట్ పర్సంటేజ్ వేర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ పే ద ట్యాక్సెస్, అంటే జిఎస్టీ ఎట్లయితే స్లాబ్ రేట్స్ పరంగా పెట్టుకుంటూ వచ్చారో అట్లనే ఇఫ్ దే కెన్ రెడ్యూస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ 30% కాకుండా 20% ఆర్ ఫ్లాట్ 10% పెట్టుకుంటే డూ యూ థింక్ పీపుల్ విల్ స్టిల్ పే ద ఇన్కమ్ ట్యాక్స్? సి వన్స్ అగైన్ నేనేమంటానంటే ఇట్ ఈస్ ప్యూర్లీ అ సైకలాజికల్ థింగ్. మనం ట్యాక్స్ రేట్ గవర్నమెంట్ తగ్గించినంత మాత్రాన సిటిజన్స్ ముందుకొచ్చి రిటర్న్స్ ఫైల్ చేస్తారు, దట్ వీ కాంట్ అష్యూర్. సో బట్ యా వాట్ ఐ వాస్ టెలింగ్ ఇస్ ఇఫ్ వీ అడ్రస్ ద పాయింట్, ఆ ట్యాక్స్ రేట్ని తగ్గించడం అనే దాని మీద ఆలోచించే కన్నా ఇఫ్ ద గవర్నమెంట్ ఫోకసెస్ ఆన్ ప్రొవైడింగ్ ద అమ్యూనిటీస్, ట్యాక్స్ పేయర్కి అమ్యూనిటీస్ ఏదైనా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ట్యాక్స్, ఐ థింక్ వీ హ్యావ్ నామినల్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఐ కాంట్ సే ద ట్యాక్స్ ఈస్ వెరీ హై, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ హై చాలా హై అని నేను చెప్పను, కానీ ఎస్ కీపింగ్ దిస్ ట్యాక్స్ రేట్ ఇఫ్ దే కుడ్ ప్రొవైడ్ ద అమ్యూనిటీస్ ఐ థింక్ మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. సో దే షుడ్ వర్క్ ఆన్ దాట్, creating the infrastructure, providing the health care, providing the education. So వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ట్యాక్స్ బేస్ పెరుగుతుంది అండ్ ఐ డూ ఎక్స్పెక్ట్ మెనీ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైల్ ద రిటర్న్స్. మెహమూద్, నాకు ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఒక మనిషి కనుక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అకౌంటెంట్ ఎంత ఇంపార్టెంట్, ట్యాక్స్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్, అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలు వే డస్ ఇట్ స్టార్ట్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. సి యాజ్ ఎ బిజినెస్ నేను డైలీ నేను సేల్స్ చేస్తాను, నేను పర్చేజెస్ చేస్తాను, ఐఎమ్ జనరేటింగ్ ద క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తాను, దాంట్లో నుంచి నేను ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెడతాను. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఒక ఇయర్ మొత్తం నేను బిజినెస్ చేసిన తర్వాత ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఏ ట్రాక్, అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నాకు మిగిలింది ఎంత, నాకు అయిన ఖర్చు ఎంత, నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, సో ఇది కనుక మనకి ఐడియా లేకపోతే దెర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్. మనం బిజినెస్ చేసి ఉపయోగం ఉండకపోవచ్చు. సో మనం చేసే ఏ యాక్టివిటీ అయినా మనం మెజర్ చేయగలగాలి. అండ్ బిజినెస్ని ఎలా మనం మెజర్ చేయగలము అంటే ఓన్లీ విత్ అకౌంట్స్. అకౌంట్స్ ఈజ్ ద ఓన్లీ, అకౌంట్స్ అనేది ఒకే ఒక డివైస్ త్రూ విచ్ వీ కెన్ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద బిజినెస్. సో మెజర్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ కైనా మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే బిజినెస్ని మెజర్ చేసే యాక్టివిటీ ఏంటి అంటే అకౌంటింగ్. సో బట్ చాలా ఆర్గనైజేషన్స్, ఈవెన్ స్మాల్ స్కేల్ అనుకోండి, మిడ్ స్కేల్ అనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ మీడియం స్కేల్ ఆర్గనైజేషన్స్ అయినా అకౌంటింగ్ని ఒక కాస్ట్ సెంటర్ లాగా ట్రీట్ చేస్తాయి. ఇన్ బిజినెసెస్ రెండు రకాలుగా మనం డిపార్ట్మెంట్స్ని క్లాసిఫై చేసుకోవచ్చు. వన్ ఈజ్ అ బిజినెస్ సెంటర్, వన్ ఈజ్ అ ప్రాఫిట్ సెంటర్, అదర్ వన్ ఈజ్ అ కాస్ట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఒక మార్కెటింగ్ టీమ్ ఉందనుకోండి, మార్కెటింగ్ టీమ్ని వాళ్ళు ఒక ప్రాఫిట్ సెంటర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మార్కెటింగ్ టీమ్ మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు ద్వారా రిటర్న్ వాళ్ళకి సేల్ కనిపిస్తుంది.
బట్ మనం ఎప్పుడైతే ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తామో చాలా బిజినెసెస్కి నోషన్స్ ఏంటి అంటే అకౌంటింగ్ అనేది సేల్స్తో సంబంధం లేదు. ఇంకా చాలా మంది బిజినెసెస్కి ఇంకా ఉండే ఒక భ్రమ ఏంటి అంటే మమ్మల్ని గవర్నమెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేయమంటున్నారు, మమ్మల్ని ఆడిట్ చేయమంటున్నారు, మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటున్నారు. అలాంటి ఒక కంప్లైన్స్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చాలా మంది ఇంకా అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ని రన్ చేస్తున్నారు. బట్ ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఒక కాస్ట్ సెంటర్లా కాకుండా దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి, దానికి కావాల్సిన రిసోర్సెస్ని దానికి ఎలికేట్ చేసి, దానికి ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెడితే, బట్ ఆ అకౌంట్స్ ద్వారా వచ్చే ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని అనలైజ్ చేసుకుంటేనే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. సి టుడే వీ హ్యావ్ ఇవాళ మనకి చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, లైక్ రిలయన్స్ యూ టేక్ ఆర్ అదానీ యూ టేక్ ఆర్ యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. డూ యూ థింక్ ఆ బిజినెసెస్ అన్నీ కూడా అంత పెద్దగా అకౌంటింగ్ పట్టించుకోకుండానే అయిపోయినాయా? డెఫినెట్లీ నాట్. సో అవి అర్లీ స్టేజెస్ నుంచి వాళ్ళ అకౌంట్స్ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. అండ్ అకౌంట్స్ ఒక్కటే మెయింటైన్ చేయడం కాదు, ఆ అకౌంటింగ్ డేటాని ఇంటర్ప్రెట్ చేయడం కూడా తెలియాలి. ఓకే. సో ఆ అకౌంట్స్ డేటాని మనం ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేసి దాన్ని మన డెసిషన్ మేకింగ్కి వాడుకోగలిగితే యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఐడియా, యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ గోయింగ్ ఆన్. మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది. బట్ దానికి ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్తో ఉన్న డెసిషన్ మేకింగ్ కనుక యాడ్ అయితే నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ దట్ బిజినెస్. ఆ బిజినెస్ ఇంకా ఫర్దర్గా రీచ్ అవడానికి ఏ ఆబ్స్టికల్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ అనేది ఎప్పుడు ఒక కాస్ట్ సెంటర్ లాగా మనం ట్రీట్ చేయకూడదు. సో ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్రాపర్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్. దానికి కావాల్సిన రిసోర్సెస్ని దానికి ఎలికేట్ చేయండి. అండ్ డోంట్ జస్ట్ స్టాప్ విత్ అకౌంట్స్. అంటే మనం అకౌంట్స్ ఏదో రాసేసాము, బుక్స్ మెయింటైన్ చేసేసాము, ఆ బుక్స్ అన్ని తీసి ఇయర్ అయిపోయిన తర్వాత పక్కన పడేసాము, అలా కాదు. సో ఆ అకౌంటింగ్ని ఇంటర్ప్రిటేషన్ చేయండి, అకౌంటింగ్ని అనాలిసిస్ చేయండి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ప్రెజెంట్ చేయండి. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సే ఒక బిజినెస్ ఉంది, దే ఆర్ డీలింగ్ ఇంటూ 3 products. ఓకే. 3 productsలో సేల్ చేస్తున్నారు, ఈ 3 productsకి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇంకర్ అవుతున్నారు. బట్ ఒక ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక అకౌంటింగ్ డేటాని అనలైజ్ చేస్తే ఏ ప్రోడక్ట్లో ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్లో తక్కువ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, ఏదైనా ప్రోడక్ట్ అనేది లాస్ మేకింగ్ అవుతుందా, ఈ డెసిషన్ మేకింగ్ మనకు కావాలంటే మనకు ఫస్ట్ అకౌంట్సే కరెక్ట్గా ఉండాలి కదా. సో అకౌంట్స్ని కరెక్ట్గా పెట్టుకోండి. ఆ అకౌంట్స్ని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పడేయడం అలా చేయకండి. సో యూజ్ దాట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్ పర్పస్. ఒక అనలిస్ట్ని పెట్టుకోండి, లేకపోతే ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ని తీసుకోండి, ఆ అకౌంటింగ్ డేటాని అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి దాన్ని ప్రెజెంట్ చేయండి, మీ టీమ్కి ప్రెజెంట్ చేయండి, ఆ ప్రమోటర్స్కి ప్రెజెంట్ చేయండి. అండ్ యూజ్ దట్ అకౌంటింగ్ డేటా ఫర్ యువర్ డెసిషన్ మేకింగ్ పర్పసెస్. అప్పుడు మీ బిజినెస్ ఇంకా స్కేల్ అవుతుంది. ఓకే. అంటే ఒకప్పుడు అకౌంటింగ్కి ఇప్పుడు అకౌంటింగ్కి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంటి? 100% డిఫరెన్స్. ఒకప్పుడు అకౌంటింగ్ అనే కన్నా 10 ఏళ్ల క్రితం ఉన్న అకౌంటింగ్ ఇప్పుడున్న అకౌంటింగ్ చాలా డిఫరెన్సెస్ నేను అబ్జర్వ్ చేసేసాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఇంటర్న్షిప్. నేను నా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసింది సమ్వేర్ అరౌండ్ 2014-15. ఆ టైంలో వీ యూస్ టు డూ ద ఇంటర్న్షిప్. అప్పటి నుంచి ఇప్పటికీ 10 years గ్యాప్ వచ్చింది. కానీ ఈ 10 years గ్యాప్లోనే ఐ వాజ్ ఏబుల్ టు సీ హ్యూజ్ డిఫరెన్సెస్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఆఫ్ ద అకౌంట్స్. సో మాన్యువల్ అకౌంట్స్ అనేది ఇంకా హిస్టరీ అయిపోయింది. సో టుడే ఇవాళ మనకి మొబైల్ యాప్స్ ఉన్నాయి, సింపుల్ ఈవెన్ మొబైల్లో కూడా మనం అకౌంట్స్ మెయింటైన్ చేసేసుకోవచ్చు. సో వన్ ఈస్ ద డ్రాస్టిక్ చేంజ్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ మీడియం ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ డ్రివెన్ అయిపోయింది అకౌంట్స్ అంతా కూడా. ఇంకోటి ఏంటి అంటే మనకి స్ట్రీమ్ లైన్ ఎక్కువ అయిపోయినాయి ప్రాసెసెస్ అన్నీ కూడా. లైక్ ఇప్పుడు ఈఆర్పీస్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ సమ్ రెప్యూటెడ్ నేమ్స్ లైక్ జోహో అండ్ ఆల్, ఈ ఈఆర్పీస్ అన్ని కూడా ఎలా వచ్చినాయి అంటే దే ఆర్ నాట్ జస్ట్ ఆఫరింగ్ ఏ అకౌంటింగ్ టూల్. వాళ్ళు ఒక అకౌంటింగ్ టూల్ మాత్రమే ఆఫర్ చేయట్లేదు, ఈ అకౌంటింగ్ని వేరే డిపార్ట్మెంట్స్తో కనెక్ట్ చేసేస్తున్నాయి. Like inventory will be connected with the accounts, your sales orders will be connected with the accounts, your deliveries will be connected with the accounts, transportation అనేది అకౌంట్స్ కనెక్ట్ అయిపోతుంది. సో దాట్ ఈఆర్పీ ఏదైతే ఈ ఇంకా అకౌంటింగ్ అండ్ ఫిన్టెక్ స్టార్ట్అప్స్ ఏవైతే వచ్చినాయో దే హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్ ద అకౌంటింగ్. అండ్ బేసిక్గా చెప్పాలి అంటే దే హ్యావ్ మేడ్ ద అకౌంటింగ్ ప్రాసెస్ ఈవెన్ ఈజియర్. ఒక 10 years ముందు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కన్నా ఇప్పుడు అకౌంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. సో దట్ ఈస్ వాట్ ద డ్రాస్టిక్ చేంజ్ ఐ హ్యావ్ సీన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నారు, ఒక ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ తనే చూసుకుంటాడు, సేల్స్ తనే చూసుకుంటాడు, మార్కెటింగ్ తనే చూసుకుంటాడు, అకౌంట్స్ తనే చూసుకుంటాడు టు స్టార్ట్ ఆఫ్ విత్. బికాస్ ప్రతిదీ ఎక్స్పెన్స్ కింద చూసే ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాట్ ఈస్ దట్ వన్ ఏరియా వాళ్ళకి నువ్వు స్టార్ట్ చేయడానికి సజెషన్ ఇచ్చేది ఏంటి? టెక్నాలజీతో కనుక కంఫర్టబుల్గా ఉంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోండి, సింపుల్గా ట్రాక్ చేసుకోవడానికి. రోజు మొత్తం మీద ఏం చేశారు, బిల్స్ అన్ని రాసుకోవడం, పర్చేస్ రాసుకోవడం, కలెక్షన్స్ రాసుకోవడం, ఇది చేసుకోండి. లేదు టెక్నాలజీ ఇంకొంచెం బాగా యూజ్ చేయగలరు అనుకుంటే, ఎక్సెల్ కూడా అంత కంఫర్టబుల్గా లేరు అనుకుంటే, మనకి ఇయర్లీ 3,000తో సబ్స్క్రిప్షన్ వచ్చే యాప్స్ ఉన్నాయి. లైక్ వ్యాపార్, వీ హ్యావ్ వన్ యాప్. సో అలానే మనకి చాలా స్టార్టప్ లెవెల్లో చాలా తక్కువ ప్రైజింగ్కి యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్తో మనకి యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్ని వాడడం అసలు కష్టమే కాదు.
సో మీకు ఆ వ్యాపార కన్సర్న్ పర్సన్ కానీ మీరు ఏదైతే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కన్సర్న్ పర్సన్ ఉన్నాడో తను వచ్చి డెమో ఇస్తాడు. మీరు ఒక 2-3 days ఆర్ ఒక 1 week కనుక ఆ సాఫ్ట్వేర్ని మీరు వాడితే మీరు ఆటోమేటిక్గా అకౌంట్స్ని మీరే చేసుకోవచ్చు. ఓకే. సో స్మాల్ బిజినెసెస్ ఇవాళ ఏంటి అంటే మీరు ఒక డెడికేటెడ్ అకౌంటెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గో ఫర్ దిస్ టెక్నాలజీ. టెక్నాలజీ అనేది మనకి ఇంత ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్, ఇంత మంచి కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నప్పుడు వై నాట్ యూజ్ ఇట్? సో తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సాఫ్ట్వేర్ వాడండి. సో యూ విల్ గెట్ టు నో. సో అండ్ వెన్ యూ స్కేల్ అప్, అంటే మీరు కొంచెం స్కేల్ అప్ అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ అన్ అకౌంటెంట్. బట్ ఐ విల్ సే ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ఎ టర్న్ ఓవర్, మీకు టర్న్ ఓవర్ కనుక 1 CR 2 CR టర్న్ ఓవర్లో ఉంటే ఇవాళ ఏదైతే ఆ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ దే కెన్ ట్యాకిల్, మీరే హ్యాండిల్ కూడా చేయొచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ ఓన్ అకౌంటింగ్ చేసుకున్న తర్వాత దే హవ్ స్కేల్డ్ దెమ్సెల్వ్స్. ఒక 5 crore రెవెన్యూ చేసిన స్టార్ట్అప్ ప్రాఫిటబుల్ అయింది. సో ఇక్కడ వాళ్ళకి అకౌంటింగ్ ఎంత, హౌ డు దే హ్యావ్ టు ప్లాన్ ద అకౌంటింగ్ పార్ట్? ఇన్ కేస్ మీరు అన్నట్టు ఒక 5 CR కనుక టర్న్ ఓవర్ పెరిగిపోతే ఇంకా అకౌంట్స్ని ఓన్గా మేనేజ్ చేసుకోవడం అనేది ఫీజిబుల్ కాదు. యూ నీడ్ టు హ్యావ్ అన్ డెడికేటెడ్ అకౌంటెంట్. సో మీరు డెడికేటెడ్ ప్రొఫెషనల్ని కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ ఐ విల్ సజెస్ట్ ఇస్ యూ గెట్ ప్రొఫెషనల్ యాజ్ ఎ కన్సల్టెంట్. ఒక కన్సల్టెంట్ ప్రొఫెషనల్ పెట్టుకోండి, లైక్ చార్ట్ అకౌంటెంట్ని ఒక ప్రొఫెషనల్ లాగా పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఎఫర్డ్, తనకి మంత్లీ శాలరీ పే చేసినంత ఎఫర్డ్ చేయలేకపోతే యూ కీప్ హిమ్ యాజ్ ఎ కన్సల్టెంట్. బట్ మీరు డెడికేటెడ్గా ఒక అకౌంటెంట్, ఒక డెడికేటెడ్ ఒక 2-3 నార్మల్ అకౌంటెంట్స్ని పెట్టుకోండి, లైక్ సమ్ BCom గ్రాడ్యుయేట్ ఆర్ MCom గ్రాడ్యుయేట్. సో గ్రౌండ్ లెవెల్ అకౌంటింగ్ చేసే పర్సన్స్ 2-3 పెట్టుకోండి. అండ్ యూ గెట్ ద సర్వీసెస్ ఆఫ్ ద ప్రొఫెషనల్, ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్లా పెట్టుకోండి. హీ విల్ గైడ్ యూ, హీ విల్ గివ్ యూ ఓవరాల్ స్ట్రక్చర్. సో మీరు అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి, మీ కంప్లైన్సెస్ ఇలా వస్తాయి, మీరు అకౌంట్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటే మీ GST కంప్లైన్సెస్ ఈజీ అవుతాయి, మీ అకౌంట్స్ అన్ని ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఈజీ అవుతుంది. అలానే మీ కంప్లైన్సెస్ అన్నిటినీ తను గైడ్ చేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు స్టార్ట్అప్ కనుక ఒక 5 CR దాటిపోతే టర్న్ ఓవర్, వాళ్ళ కంప్లైన్సెస్ వేరే రకాలుగా వస్తాయి. GST కంప్లైన్సెస్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్ ఉంటాయి, TDS కంప్లైన్సెస్ ఉంటాయి, ఇలా మల్టిపుల్ కంప్లైన్సెస్ ఉంటాయి. బట్ ఈ కంప్లైన్సెస్ అన్ని మనం టైంకి అచీవ్ చేయగలగాలి అంటే మనకు అకౌంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ అకౌంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ యాజ్ ఏ ఎంటర్ప్రినర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ట్యాక్స్ ప్రొవిజన్స్ అన్ని కూడా. అలానే మీరు ఒక స్టార్ట్అప్ ఎంటిటీ అనుకుంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ యూ టు ఎఫోర్డ్ ఏ ఫుల్ టైమ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆల్సో. సో గెట్ ద అసిస్టెన్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాజ్ అ ప్రొఫెషనల్, ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్ని యాన్యువల్ ఫీజో మంత్లీ ఫీజో పెట్టుకోండి. హ్యావ్ వన్ నామినల్ శాలరీతో వర్క్ చేసే అకౌంటెంట్ పెట్టుకోండి. అండర్ హిస్ గైడెన్స్ యూ రన్ యువర్ అకౌంట్స్ టీమ్. ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్. నేను ఇదే దానిలో ఇంకొక సినారియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ చేసేటప్పుడు మనం ఎట్లయితే ట్యాక్స్ కడతామో ఒక బిజినెస్, లాస్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? అదే ఎనీ అదర్ ఏరియాస్ వేర్ గవర్నమెంట్ కెన్ సపోర్ట్? ఐ విల్ టెల్, ఐ గాట్ యూ. సో మనం ప్రాఫిట్ ఉన్నప్పుడు వీఆర్ పేయింగ్ ద గవర్నమెంట్. లాస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చి మనకి ఏదైనా కాంపెన్సేట్ చేస్తుందా అంటే టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ నో. బట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, యాజ్ ఎ స్టార్ట్అప్ మీరు ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఫ్రమ్ year 1 మీరైతే ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోరు. యూ బర్న్ లాట్ ఆఫ్ క్యాష్, చాలా క్యాష్ బర్న్ చేస్తారు ఇనిషియల్ 2-3 yearsలో, చాలా లాస్ ఇంకర్ అవుతారు. సో ఆ లాస్ ఏంటి అంటే మీరు టైంకి రిటర్న్స్ అవన్నీ ఫైల్ చేస్తే, వన్స్ అగైన్ హియర్ యూ నీడ్ గైడెన్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ వన్స్ అగైన్. సో మీరు టైంకి రిటర్న్స్ అన్ని ఫైల్ చేసి నాకు ఇంత లాస్ వచ్చింది అని మీరు డిక్లేర్ చేస్తే ఆ లాస్ని ఏం చేస్తారంటే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లాస్ చేశారు, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ మేక్ ద ప్రాఫిట్. వీ విల్ లెట్ యూ, మీరు ఏదైతే లాస్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 yearలో 1 CR నేను లాస్ చేశాను, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా 1 CR లాస్ చేశాను. ఆఫ్టర్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఐ స్టార్టెడ్ రిడ్యూసింగ్ మై లాసెస్. థర్డ్ ఇయర్లో 50 lakhs లాస్ చేశాను. బట్ ఇనీషియల్ 3 yearsలో 2.5 CR ఆఫ్ క్యాష్ నేను బర్న్ చేసేసాను, ఐ మేడ్ లాసెస్. సో నౌ ఇన్ 4th year మీరు ఎప్పుడైతే 4th yearలోకి వెళ్ళారో నౌ యూ స్టార్ట్ మేకింగ్ మనీ. సే ఫర్ ఎగ్జాంపుల్ 4th yearలో ఒక 1 CR ప్రాఫిట్ వచ్చింది మీకు, యూ నీడ్ నాట్ పే ట్యాక్స్. వై? బికాస్ మీరు ఆల్రెడీ 2.5 CR లాస్ చేస్తున్నారు 3 yearsలో, అడ్జస్టెడ్. ఆ ఇయర్కి ట్యాక్స్ ఏమో అవసరం. నెక్స్ట్ ఇయర్లో ఒక 2 CR టర్న్ ఓవర్, ఒక 2 CR ప్రాఫిట్ చేశారు. మీకున్న 2.5 CRలో 1 CR ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారుగా లాస్. అవును, యూ హ్యావ్ 1.5 CR. ఆ 1.5 CR లాస్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఆ 2 crores. బ్యాలెన్స్ విల్ బి లెఫ్ట్ విత్ 50 lakhs. సో దాట్ 50 lakhs మీద మీరు ట్యాక్స్ పే చేయండి. సో ఇలాంటి ఒక అడ్జస్ట్మెంట్ మెకానిజమే ఉంటుంది, కానీ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీరు లాస్ చేశారు కదా అని చెప్పేసి గవర్నమెంట్ మీకు వచ్చి ఏ రకంగా కాంపెన్సేషన్. అక్రాస్ ద వరల్డ్ ఓన్లీ ఇన్ ఇండియా? I don't think across the world also we don't have anything. Okay. But ఇక్కడ మనం గవర్నమెంట్ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే, సో ఐ కెన్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో గవర్నమెంట్ ఏంటి అంటే మనకి కొన్ని ఎర్లీ స్టేజెస్లో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్కి, లైక్ వీ హ్యావ్ వన్ రీసెంట్గా గవర్నమెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది, స్టార్ట్అప్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ ఉంది మనకి.
సో ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్లో 2016లో స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో ఈ స్టార్టప్ ఇనిషియేటివ్ కింద చాలా స్టార్టప్స్ని గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్. వై? బికాస్ మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ అండ్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ టు బికమ్ ఏ 5 trillion ఎకానమీ. సో అది అవ్వాలి అంటే స్టార్టప్స్తోనే పాసిబుల్ అవుతుంది. సో ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్టార్టప్ ఇండియా అనే ఇనిషియేటివ్ 2016లో స్టార్ట్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ వన్ డిపార్ట్మెంట్, DPIIT అని ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఇఫ్ యు ఆర్ ఎ స్టార్టప్ అండ్ వాళ్ళు ఒక క్వాలిఫైడ్ బిజినెస్ అని ఒక క్రైటీరియా ఇచ్చారు. మీరు కనుక ఒక క్వాలిఫైడ్ బిజినెస్ అయితే, అంటే క్వాలిఫైడ్ బిజినెస్ ఇన్ ద సెన్స్ మీరు స్టార్టప్ అయ్యి ఉండి మీరు ఇన్నోవేషన్ కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ ఏదైనా డిజైనింగ్ని కానీ చేస్తున్నారు అండ్ బికాస్ ఆఫ్ దాట్ మీరు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు, అలానే వెల్త్ కూడా జనరేట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక క్రైటీరియా ఇచ్చింది స్టార్టప్కి. మీరు ఆ క్రైటీరియాలో ఫిట్ అయితే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మీకు ఒక రిజిస్ట్రేషన్ ఇస్తారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు స్టార్టప్ లాగా. వన్స్ మీరు స్టార్టప్ లాగా రికగ్నైజ్ అయితే మీకు ఒక ఆప్షన్ ఉంది. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 10 yearsలో ఏదైనా 3 continuous years సెలెక్ట్ చేసుకోండి. ఆ 3 continuous yearsలో మీకు ప్రాఫిట్స్ వచ్చినా 0% ట్యాక్స్ కట్టండి. అచ్చా, ట్యాక్స్ ఇన్సెంటివ్. మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి 10 years, ఇనిషియల్ 10 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ 3 years వాడుకోవాలని లేదు, ఫస్ట్ 3 years లాస్ ఉంది, అది అక్యుములేట్ చేసుకున్నారు, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ 3 yearsని నెక్స్ట్ 3 yearsలో అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇంకో 4 years ఉందిగా 10 yearsలో, ఆ 4 yearsలో మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ అవుతున్నారు. మీరు ఆ 4 yearsలో ఏదైనా 3 continuous years సెలెక్ట్ చేసుకొని ఆ 100% ఆఫ్ ద ప్రాఫిట్స్ని మీరు ట్యాక్స్ లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దిస్ వి హావ్ 80 IAC అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, ప్రాసెస్ కూడా సింపులే. ఎంతమందికి తెలుసు అసలు? ఫ్రాంక్లీ స్పీకింగ్ నన్, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అండ్ ఈవెన్ ఇట్స్ అవేర్నెస్ ఇష్యూ. గవర్నమెంట్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ప్రమోట్ చేయాలి దీన్ని. అండ్ ఐ థింక్ ప్రొఫెషనల్స్ లైక్ అస్ ఆల్సో షుడ్ కాంట్రిబ్యూట్ టు దట్. ఆ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని మాలాంటి ప్రొఫెషనల్స్ కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఈ వస్తున్న చేంజెస్ని, వస్తున్న ఇనిషియేటివ్స్ని ఆ స్టార్టప్స్ దాకా తీసుకెళ్ళగలిగితే అల్టిమేట్లీ ఎవ్రీవన్ విల్ గెట్ ఏ బెనిఫిట్. ఓకే, సో చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత దే వాంటెడ్ టు స్టార్ట్ బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆస్పిరేషన్తో వచ్చి ఈ ట్యాక్స్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, పార్ట్నర్షిప్, ప్రొప్రైటర్షిప్ ఇవేమి తెలియకుండా జస్ట్ మామూలుగా స్టార్ట్ చేసేసుకొని తర్వాత వాళ్ళు ఫైన్స్కి లోన్ అవుతారు కదా. ఒక నార్మల్ యంగ్స్టర్, ఒక గ్రాడ్యుయేషన్ అయిన యంగ్స్టర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాట్ ఈస్ దట్, వే డు వి స్టార్ట్? ఓకే, సో ఫస్ట్ థింగ్, ఏ బిజినెస్ అయినా స్టార్ట్ అయ్యేది ఒక ఐడియాతో. ఫస్ట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఆ ఐడియాని మీరు స్ట్రక్చర్ ఇవ్వాలి. ఒక స్ట్రక్చర్, ఏదైతే ఐడియా మీరు బ్రెయిన్ స్టార్మ్ చేశారో ఆ ఐడియాని ప్రాక్టికల్ యాక్షన్లో పెట్టాలి. సో ఫర్ దాట్ యూ నీడ్ టు క్రియేట్ అన్ ఎంటిటీ. సో ఎంటిటీని డిసైడ్ అవ్వాలి ఫస్ట్ మీరు. ఫస్ట్ సి వాట్ ఐ విల్ సే ఇస్, మీకు ఇలాంటి ఒక స్టార్టప్ ఐడియా ఉంటే వేర్ వీ కెన్ అసిస్ట్ యూ యాజ్ అ పర్సన్, వేర్ వీ కెన్ అసిస్ట్ యూ ఆర్ హౌ కెన్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మీకు ఎలా చేయాలి అనేది ఒక స్ట్రక్చర్ ఇస్తాను ఓవరాల్, ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ద ఎండింగ్ వాట్ అండ్ ఆల్ యూ కెన్ డూ అనేది నేను ఒక అడ్వైస్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, డిసైడ్ ఆన్ ద స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ గురించి డిసైడ్ అవ్వండి. ఓకే, మీకు ఐడియా ఉంది, సో హౌ యూ వాంట్ టు టేక్ ఇట్. ఒక సోల్ ప్రొప్రైటర్ లాగా తీసుకెళ్లాలనుకుంటున్నారా, దీన్ని ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో తీసుకెళ్లాలనుకుంటున్నారా, దీన్ని ఒక LLP లా తీసుకెళ్లాలనుకుంటున్నారా, దీన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తీసుకెళ్లాలనుకుంటున్నారా. ఎవ్రీథింగ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. కానీ మీకున్న ఐడియా కనుక బాగా స్కేల్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా మీరు ఉంటే, ఆ ఎంటిటీని మీరు ఫండింగ్ కూడా గ్యాదర్ చేసుకోగలరు అని ఆలోచన మీకుంటే, ఫండింగ్ మీకు ఎక్స్టర్నల్ ఫండింగ్ కూడా కావాలి అనుకుంటే, ద బెస్ట్ ఆప్షన్ విల్ బి గో ఫర్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇనీషియల్గా కంప్లయన్సెస్ ఎక్కువ అవ్వచ్చు, బట్ మనం ఒక పాయింట్ని దాటి స్కేల్ అవ్వాలి అంటే ద స్ట్రక్చర్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్కేల్ ఇస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో లేదు, మీకు ఫండింగ్ అలా ఉద్దేశం ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ ఏ ఐడియా, లేటర్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ అండ్ ఆల్, మీకు ఇనీషియల్గానే కంప్లయన్సెస్ కాస్ట్ వద్దు అనుకోండి, యూ కెన్ లుక్ ఎట్ ద అదర్ ఫార్మ్స్. బట్ మై హంబుల్ సజెషన్ విల్ బి, ఎవరైనా బిజినెస్లో వస్తున్నారంటే స్కేల్ అవ్వాలి అనే వస్తారు. సో ఐ విల్ సే ఇనీషియల్గా కంప్లయన్స్ కాస్ట్ అనుకున్నా కానీ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నారో మీ ఐడియా గురించి, సో యూ నో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అవుట్, సో గో ఫర్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ తీసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ చిన్న బిజినెసెస్ కూడా హూ ఆర్ మేకింగ్ 100 and 200 crores అండ్ స్టిల్ పార్ట్నర్షిప్లోనే ఉన్నాయి కదా. నేను ఐ విల్ గివ్ యూ 2 scenarios. ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్, ఓల్డ్ ఏజ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ న్యూ ఏజ్ చార్టెడ్ అకౌంటెంట్ గురించి డిఫైన్ చేసుకుంటున్నప్పుడు, ఇదివరకు ఉన్న ఓల్డ్ ఏజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకండి, పార్ట్నర్షిప్ ఉంటే సరిపోతుంది, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అనే ఒక మెథడాలజీలో ఉన్నారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ పర్సనల్గా ఇష్యూ. న్యూ ఏజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ లైక్ యూ హూ సెడ్ యూ వాంట్ టు స్కేల్ థింగ్స్, కంపల్సరీగా ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళాలన్నారు. అసలు పార్ట్నర్షిప్కి ప్రైవేట్ లిమిటెడ్కి భయపడాల్సింది ఏంటి అసలు? పార్ట్నర్షిప్ ఏంటి అంటే అండి, పార్ట్నర్షిప్ని ఎవరు కూడా ఒక లీగల్ ఎంటిటీ లాగా కన్సిడర్ చేయరు. వై? బికాస్ మీరు నేను ఉన్నారు,
మీరు నేను కలిసి ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం, మనం ఇద్దరం కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫామ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అండ్ కో అని పేరు పెట్టేశాం, మీరు ఏ నేను బి, ఇద్దరు పేర్లు కలిపేసి ఏబి అండ్ కో అని పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టాము. కానీ ఎప్పుడైతే మనం ఇది ఏబి అండ్ కో అని పెట్టామో ఒక థర్డ్ పర్సన్కి ఈ ఫర్మ్ని మనల్ని వేరువేరుగా చూడడు. ఆ సపరేట్ లీగల్ ఎంటిటీ ఫర్మ్కి ఎప్పుడూ రాదండి. సో దే ఆల్వేస్ ట్రీట్ ఇట్ యాజ్ వన్ అండ్ ద సేమ్. అండ్ అలానే ఒక పార్ట్నర్షిప్లో ఏంటంటే ట్రెడిషనల్గా మన ఇండియాలో జరిగిన బిజినెస్ వేరు, లాస్ట్ 5 yearsలో లాస్ట్ డెకేడ్లో యాజ్ ఏ కంట్రీ బిజినెస్లో మనం అడాప్ట్ అయింది వేరు. సో మనం ఏదైతే ట్రెడిషనల్గా బిజినెస్ చేసామో ట్రెడిషనల్ బిజినెస్ యూస్ టు బి ట్రస్ట్ మీద రన్ అయ్యేది. సో ఇట్ యూస్ టు బి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనమే ఓన్ చేసుకొని దాన్ని జనరేషన్స్ పాస్ ఆన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న ఎకో సిస్టమ్ కంప్లీట్లీ వేరు. ఇప్పుడున్న స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఎలా ఉంది, వీ కమ్ అప్ విత్ ఐడియా, దాన్ని స్కేల్ చేస్తాం. సో వీ టేక్ ఇట్ టు సమ్ సైజ్, దెన్ వీ విల్ లిక్విడేట్ ఇస్తాం, లేకపోతే వేరే ఒక కంపెనీ వచ్చి ఎక్వైర్ చేసేస్తుంది. సో ఏదైతే మనకి మీరు అన్న సీనియర్ ఆడిటర్స్ ఏదైతే చెప్తున్నారన్నారో దే ఆర్ టెలింగ్ ఫ్రమ్ దట్ ట్రెడిషనల్ బిజినెస్ పర్స్పెక్టివ్. సో వాళ్ళు ఏ ఆలోచనతో చెప్తున్నారు అంటే అన్నెసెసరీగా కాంప్లికేషన్ ఎందుకండి, మీరే బిజినెస్ రన్ చేయండి, మీరే గ్రో చేసుకోండి, మీ తర్వాత జనరేషన్స్కి కూడా ఇదే బిజినెస్ పాస్ ఆన్ చేయండి. ఒక థర్డ్ పర్సన్కి మిమ్మల్ని సపరేట్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఏంటి? మీరే చేసుకొని మీరే ఒక జనరేషన్ డౌన్ ద లైన్ పాస్ ఆన్ చేసుకోండి, మీకు ఎందుకు సపరేట్ లీగల్ ఎంటిటీ? సో ఇలాంటి ఒక నోషన్లో ఉన్నారు. బట్ ఏంటి అంటే దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ హ్యాస్ చేంజ్డ్. ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. ఇవాళ బిజినెస్ ఆపర్చునిటీ, ఇవాళ బిజినెస్ లైఫ్ స్పాన్స్ చాలా తగ్గిపోయినాయి. యూ కమ్ అప్ విత్ అ ప్రోడక్ట్ దట్ బిజినెస్ విల్ హ్యావ్ ఎ స్కేలబిలిటీ ఫర్ 10 years. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years, ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎ డెకేడ్, అసలు మన కంపెనీని వర్కౌట్ చేయడానికి ఒక కంపెనీ ఒక రీజనబుల్ సైజ్కి తీసుకెళ్ళడానికి ఒక 4 years పడుతుంది. ఆ 4 years తర్వాత అది ఎక్స్పాన్షన్ ఫేజ్లోకి వెళ్తుంది. ఆ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఇట్ విల్ గ్రో టు ఏ రీజనబుల్ సైజ్. సో 8 years 9 years ఆ కంపెనీతో జర్నీ చేస్తాం. దెన్ ఒక ప్రామినెంట్ ప్లేయర్ వస్తాడు, మనకు ఒక మంచి ప్రైస్ కోట్ చేస్తాడు, వీ సెల్ ఇట్. దెన్ హీ విల్ ఇంటిగ్రేట్ ఇన్, ఎవరైతే వచ్చి ఎక్వైర్ చేసుకున్నాడో వాడి తన బిజినెస్లో ఇంటిగ్రేట్ చేసుకుంటాడు, దాన్ని హీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ న్యూ ఐడియా. నేను ఒకే ఐడియాకి స్టిక్ అవుతాను, ఇదే ఐడియాని ఒక 50 years 60 years రన్ చేస్తాను అనే బిజినెసెస్ మోడల్స్ చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. సో టుడే ద బిజినెస్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ ఎకో సిస్టమ్. సో ఈ ఎకో సిస్టమ్కి అడాప్ట్ అవ్వాలంటే ట్రెడిషనల్ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. సో యూ హ్యావ్ టు కమ్ టు ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డెఫినెట్లీ ఫర్ షూర్ రావాల్సిందే. మేము అసలు ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఒక నార్మల్ బిజినెస్ పర్సన్కి అయితే ఐడియా ఉంటుంది, కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు. కాబట్టి అసలు వాట్ ఈస్ ద ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ ద జిఎస్టీ? ఓకే, ట్యాక్సెస్ని ఇందాక చెప్పినట్టు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమొస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి అంటే మీరు మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో మీరే కడుతున్నారు. ఆ బర్డెన్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakh rupees ఇన్కమ్ ఎర్న్ చేశారు, మొత్తం మీద మీ ప్రాఫిట్ 10 lakh rupees. సో మనకు వచ్చిన ప్రాఫిట్ మీద మన పాకెట్లో నుంచి డబ్బులు తీసి మనం ఒక 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. సో దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ ట్యాక్స్. మీరే కడుతున్నారు, మీరే బేర్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి అంటే కట్టేవాడు ఒకడు, కానీ దాన్ని బేర్ చేసేవాడు ఒకడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్లర్ని, నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నా, ఈ మైకే మీకు అమ్ముతున్నా, 10,000 rupees ఈ ప్రైస్ అని చెప్పాను. దీని మీద 1,800 rupees జిఎస్టీ కలెక్ట్ చేశా, 18%. సో మొత్తం మీ దగ్గర నుంచి నేను ఎంత కలెక్ట్ చేశాను? 11,800 కలెక్ట్ చేశాను. ఈ 11,800లో 1,800 rupees నేనేం చేస్తాను అంటే నేను గవర్నమెంట్కి కడతాను. కడుతుంది ఎవరు? మీరు. కానీ బేర్ చేసింది ఎవరు? దాన్ని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను పే చేశాను. సో దీన్ని మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే మీరు ట్యాక్స్ కడుతున్నారు అనే పించ్ కూడా మీకు తెలియదు కొన్నిసార్లు. ఇవాళ మనం మార్కెట్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ చేసినా, ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మనం ఇండైరెక్ట్గా మనం అందరం జిఎస్టీ కడుతున్నాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అందరం కట్టట్లా. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడతాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనం ఇన్కమ్ ఎర్న్ చేసి మన పాకెట్లో నుంచి మనం కడతాం, అది ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ బ్రాడ్గా 2 రకాల ట్యాక్సెస్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్లో వస్తుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ వస్తేనే కడతాం, లాస్ వస్తే కట్టాం. కానీ జిఎస్టీ మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనం చేసే టర్న్ ఓవర్ మీద కట్టాల్సిందే. ఒక ప్రోడక్ట్ అమ్మితే కట్టాల్సిందే. నేను 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేశాను ఒక ఇయర్లో, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను లాసే ఇంకర్ అయ్యాను. ఒక 10 lakhs లాస్ వచ్చింది నాకు బిజినెస్లో, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టను, కానీ ఆ 1 కోటి రూపాయల మీద నేను జిఎస్టీ కట్టాలి. సో అది మెయిన్ డిఫరెన్స్. సో జిఎస్టీ అనేది టర్న్ ఓవర్ మీద కట్టాల్సిన ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు వచ్చిన ప్రాఫిట్ మీదో మనకు వచ్చిన నెట్ ఇన్కమ్ మీదో కట్టాల్సిన ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇంకా చాలా మందికి ఏం మిస్కన్సెప్షన్ ఉంటుంది అంటే నేను జిఎస్టీ కడుతున్నా కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టను అంటారు. ఇంకొంతమంది ఏమని అనుకుంటారంటే నేను ఏదైతే జిఎస్టీ కట్టానో అది ఇన్కమ్ ట్యాక్స్లో అడ్జస్ట్ అయ్యింది అనుకుంటారు.
కాదండి, రెండు వేరు వేరు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరు, అసలు జిఎస్టీ అనేది వేరు, రెండు వేరు వేరు. యూపీఐ వచ్చిన తర్వాత క్యాష్ పేమెంట్స్ అనేది చాలా వరకు తగ్గినాయి. సో చిన్న చిన్న బిజినెసెస్ దగ్గర నుంచి, కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూపీఐ వాడుతున్నారు కదా. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వలన ఈ టాక్సేషన్ యూపీఐలో ఎలా చూపిస్తాం? యూపీఐ అనేది టాక్సేషన్ ఎలా చూపిస్తాం? మన గవర్నమెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ అంటే ట్యాక్స్ లీకేజ్ అనేది తగ్గించవచ్చు. బట్ మనకు లక్కీగా ఏంటి అంటే మన ఇండియన్స్ అందరం బాగా అడాప్ట్ అయిపోయాం యూపీఐ పేమెంట్స్కి. మనం క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఒక చిన్న వెండర్ దగ్గరికి వెళ్ళి మీరు కూరగాయలు కొన్నా, అక్కడికి వెళ్ళి ఒక కోకోనట్ వాటర్ తాగిన వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ అడాప్టెడ్ ఇట్. చాలా తొందరగా అడాప్ట్ అయ్యాము, చాలా ర్యాపిడ్గా అడాప్ట్ అయిపోయాము. కానీ ఇక్కడ రెండు ఇంప్లికేషన్స్ మీరు చూడాలి. చిన్న యూపీఐ పేమెంట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి, కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పర్సన్ ఆర్ లేదు మీరు ఒక సాలరీడ్ ఎంప్లాయీ, మీకు ఒక 10 lakhs వర్త్ ఆఫ్ శాలరీ వస్తుంది. ఆ శాలరీని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించారు, నాకు 10 lakhs శాలరీ వస్తుందని చూపించారు. కానీ మీరు ఏం చేశారంటే త్రూ అవుట్ ద ఇయర్ చూసుకుంటే యూపీఐ పేమెంట్స్ 12 లక్షలు చేశారు. యూపీఐని వాడేసి 12 లక్షలు చేశారు. మీరు డిక్లేర్ చేసిన ఇన్కమ్ ఎంత? 10 లక్షలు. ఖర్చు పెట్టింది ఎంత? 12 lakhs. ఈ 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అంటే ఈ 2 లక్షలు ఇన్కమ్ హైడ్ చేసినట్టేగా. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది ప్రాబ్లం కాదండి, ఇమ్మీడియట్గా ఇది ప్రాబ్లం అవ్వదు. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గవర్నమెంట్ మిమ్మల్ని ఈ ఇష్యూ మీద తీసుకురావచ్చు, నోటీస్ అనేది. సార్ ఎవరు చెప్తారు సార్ గవర్నమెంట్కి అనుకుంటారేమో అండి. టుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంప్లీట్గా యూజ్ చేస్తున్నారు. సో మీరు చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్, మీ బ్యాంక్ అకౌంట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మీ ప్యాన్తో లింక్ అవుతుంది. మనకి రీసెంట్గా ఆధార్ ప్యాన్ లింకింగ్ డ్రైవ్ జరిగిందా అండి? సో ఆధార్ కార్డు ఇన్యాక్టివ్ చేసేసారు మీరు లింక్ చేసుకోకపోతే విత్ ఇన్ డ్యూ డేట్. సో మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే పెనాల్టీ కట్టి 1000 రూపీస్ పెనాల్టీ కట్టి మరీ యాక్టివేట్ చేసుకున్నారు. సో ఎందుకు వై గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆల్ దిస్ ఎఫర్ట్? ఎందుకు ఇంత గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్ తీసుకుంది ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి? ఎందుకు ఇంత పుష్ చేసింది? వై? బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా మనం ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా, మనం ప్రాపర్టీ కొనాలి అన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అన్నా, వీసా కావాలి అన్నా, మనం ఇప్పటిదాకా ఏ డాక్యుమెంట్ ఇచ్చాము? ఆధార్ కార్డ్ ఇచ్చాము. సో మనం ప్రాపర్టీ కొంటున్నాము, ఆధార్ కార్డ్ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్కి లింక్ చేసేసారు. సో మీరు ఎక్కడెక్కడైతే మీ ఆధార్ ఇస్తున్నారో అక్కడక్కడ పాన్ లింక్ అయిపోతుంది. ఆ డేటా అంతా సిబిడిటీకి వెళ్తుంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి వెళ్ళిపోతుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ద మెయిన్ మోటివ్ బిహైండ్ దిస్ ఆధార్ పాన్ లింకింగ్ ఏంటి అంటే, మీరు ఎక్కడెక్కడైతే ఆధార్ కార్డ్ వాడి ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ డేటా అంతా ఆటోమేటిక్గా పాన్కి లింక్ అయి ఉంటుంది. కాబట్టి పాన్ డేటా అంతా సిబిడిటీ దగ్గర ఉంటుంది. సో దట్ డేటా ఈస్ గోయింగ్. సో ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయండి కాదనట్లేదు, బట్ హ్యావ్ ఏ చెక్ చేసుకోండి. మీరు బిజినెస్ చేస్తున్నారండి, చాలామంది స్మాల్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయరు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయట్లా, కాకపోతే ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు చేస్తున్నారు. సో ఇఫ్ టుమారో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ మోడల్. సో బ్యాక్ ఎండ్లో గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దట్ విల్ పిక్ 1 person's పాన్. ఈ పాన్కి అగైనెస్ట్గా ఎంత పేమెంట్ చేశాడు. బ్యాక్ ఎండ్లో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఆ ఏం చేస్తుందంటే, ఈ పాన్ నెంబర్ ఉన్న పర్సన్ ఐటీ రిటర్న్ ఫైల్ చేశాడా లేదా, ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తుంటే ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశాడు, ఆ ఇన్కమ్ డిక్లేర్ చేసిన దానికి పేమెంట్ చేసిన దానికి డిఫరెన్స్ ఎంత ఉంది, వాళ్ళకి బెంచ్ మార్క్ పెట్టుకుంటారు. ఓకే, మేబీ 20% పెట్టుకోవచ్చు, ఇది రూల్ కాదండి. ఐ డోంట్ నో వాట్ ద గవర్నమెంట్ ఈస్ వర్కింగ్, వాట్ లిమిట్స్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం క్రైటీరియా పెట్టుకుంది అంటే, హౌ దే హ్యావ్ ట్రైన్ దర్ ఏ మోడల్ ఇస్, ఒక పర్సన్ యొక్క పేమెంట్స్ చెక్ చేయండి, డిజిటల్ పేమెంట్స్, ఆ పర్సన్ యొక్క పాన్ నెంబర్ చెక్ చేయండి, ఐటీ రిటర్న్ ఉందా లేదా చూడండి. ఐటీ రిటర్న్ ఉంది అనుకోండి, ఐటీ రిటర్న్లో ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశారో చూడండి. ఆ పేమెంట్స్ కనుక ఎక్కువ ఉంటే ఒక పర్సంటేజ్ పెట్టుకుంటుంది, విత్ ఇన్ 20% డిఫరెన్స్ ఉందా, ఓకే ఫైన్, జస్ట్ ఐఎమ్ టెలింగ్ వన్ రఫ్ పర్సంటేజ్. లేదు 20% కన్నా ఎక్కువ పేమెంట్స్ అయినాయా, దెర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ మీకు రేపు నోటీస్ రావచ్చు. ఓకే, ఇది మనకు పేమెంట్ సైడ్. రిసిపియంట్ సైడ్ ఇంకో ప్రాబ్లం ఉందండి. అంటే ఎవడైతే క్యూఆర్ కోడ్స్ ద్వారా పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడో ఆ పర్సన్ సైడ్ నుంచి ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఒక న్యూస్ వచ్చింది, పానీపూరి పర్సన్ ఎవరికో క్యూఆర్ కోడ్ ద్వారా 35 lakhs or 36 lakhs వర్త్ ఆఫ్ పేమెంట్స్ తనకు వచ్చినాయి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోలేదని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ఫ్రమ్ ద రిసిపియంట్ సైడ్. ఎవరైతే క్యూఆర్ కోడ్స్లో పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారో యాక్సెప్ట్ చేయండి, బట్ మనకేంటి అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఇంప్లై అవుతాయి దానికి. మనం ఒక వ్యాపారం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గూడ్సే సప్లై చేస్తున్నాను అనుకోండి, అప్ టు 40 lakhs నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను గూడ్సే తీసుకుంటున్నా, నేను ఏమీ సప్లై ఆఫ్ సర్వీస్ చేయట్లేదు, సర్వీస్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ గూడ్సే ప్రొవైడ్ చేస్తున్నా. 40 lakhs వరకు మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ వేసుకోకుండా బిజినెస్ చేయొచ్చు. 40 lakhs టర్న్ అవుట్ దాటిందా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి.
మీరేమో క్యూఆర్ కోడ్స్ పేమెంట్స్ అన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు, అక్కడేమో 40 లక్షలు దాటిపోయింది, మీరేమో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లై చేయలేదు. ఓ వారం 2 వారాలు ఆగి జిఎస్టీ ఆఫీసర్ వస్తాడు మీ దగ్గరికి, లేదా నోటీస్ పంపిస్తాడు. లేదు మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ నేను చార్ట్ అకౌంటెంట్, నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా, నేను పేమెంట్స్ అన్ని క్యూఆర్ కోడ్స్ ద్వారా తీసుకుంటున్నా, నేను 20 lakhs దాటితే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, నాకు 40 lakhs లిమిట్ అప్లై అవుతుంది, నేను సర్వీస్లో ఉన్నా కాబట్టి 20 lakhs దాటితే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నా క్యూఆర్ కోడ్లో చూస్తేనేమో 20 lakhs దాటిపోయింది, నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ విల్ కమ్ టు నో, జిఎస్టీ డిపార్ట్మెంట్ విల్ కమ్ టు నో. సో ఏదైతే మీరు పేమెంట్స్ చేస్తున్నారో, ఏదైతే మీరు రిసిప్ట్స్ కూడా ఉన్నాయో యూపీఐ ద్వారా, యూ హ్యావ్ టు ట్రాక్ ఇట్. నెలకు ఒకసారి చూసుకోండి ఎంత వస్తుంది, మనం ఎంత డిక్లేర్ చేస్తున్నాము, అండ్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేనాది ఒక కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. లేదు ఎలా పడితే అలా చేస్తుంటే ఇమ్మీడియట్గా మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ ప్రాబ్లం. అప్పుడప్పుడు మామూలుగా వెళ్తున్నప్పుడు అడుగుతారు కదా, నేను క్యాష్ ఇస్తాను నాకు యూపీఐ ట్రాన్స్ఫర్ చేయను అని. సో ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందా? అది మీ ఇన్కమ్ అయిపోయిందండి. మీరు క్యాష్ ఇచ్చారు, ట్యాక్స్ అది మీ టర్న్ ఓవర్ కింద ఏదో ఒక అదర్ ఇన్కమ్ కింద వచ్చేసింది. అది మీకు అకౌంట్లో మనీ పడిందంటే ఏదో ఒక రకంగా వచ్చి ఉండాలి కదా. సో దాట్ కెన్ బి ట్రీట్, దెర్ ఇస్ ఎ ఛాన్స్, దాన్ని కూడా ఇన్కమ్ లాగా ట్రీట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడతారు కదా, క్రెడిట్ కార్డ్స్కి యూపీఐకి అసలు లింక్ ఏంటి? హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ట్యాక్సబుల్ ఇన్కమ్? ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నేను ఇప్పుడు బిల్ కట్టినాను అనుకోండి, బిల్ నేను వేరే అకౌంట్ నుంచి కూడా కట్టేసి వాస్తవంగా అయితే. సో ఇప్పుడు అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ట్యాక్స్లో? సరే, క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడంటే అసలు బేసిక్గా ఒక మనిషి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఎందుకు ఇస్తుందండి? వాడు ట్రాన్సాక్షన్స్ బాగుంటే ఇస్తుంది. ఏ పర్పస్కి ఇస్తుంది? ఎక్కువ వాడాలి. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా మన పర్సనల్ పర్పసెస్కే ఇస్తుంది. ద రూల్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ ఇస్, మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ ఇచ్చారో దాన్ని దేనికోసం వాడాలి అంటే, మన పర్సనల్ వస్తువులు కొనుక్కున్నప్పుడు, మనం పర్సనల్ ఖర్చులు పెట్టినప్పుడు అక్కడ మనం స్వైప్ చేయడానికి ఇచ్చేది క్రెడిట్ కార్డ్. కానీ మన దరిద్రం ఏంటంటే, మన ఇండియాలో క్రెడిట్ కార్డ్ దాన్ని తప్ప మొత్తానికి వాడుతున్నారు. సో ఈవెన్ ఇంకా వరస్ట్ సినారియో ఏం జరుగుతుందంటే, క్రెడిట్ కార్డులో రొటేషన్లు చేస్తున్నారు. 3 లక్షలకి మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. మనకు మన ఒక ఎంప్లాయీనో మన ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన అకౌంట్లో డబ్బులు పడినాయి అనుకోండి, మనకి ఫస్ట్ మన ఫ్యామిలీ ఫోన్ చేస్తారో లేదో తెలియదు, కానీ మన అకౌంట్లో డబ్బులు పడితే ఫస్ట్ ఫోన్ చేసేది క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడు. మీరు ఫస్ట్ జాబ్ తీసుకొని ఫస్ట్ మంత్ మీకు శాలరీ క్రెడిట్ అయితే మీకు వచ్చే కాల్ ఎవరిదంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. సో మీకు శాలరీ వచ్చింది కదా, మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి. అండ్ మన ఆడియన్స్ అందరూ ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు కాబట్టి, మన పోడ్కాస్ట్ వాచ్ చేసే వాళ్ళు, దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఇది. సో మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటారండి, బట్ ద వర్స్ట్ కేస్, బట్ మనం ఎలాంటి ట్రాప్లో పడిపోతున్నాము అంటే, దట్ ట్రాప్ హ్యాస్ టేకెన్ లైవ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఆ క్రెడిట్ కార్డ్స్ రొటేషన్స్ని మేనేజ్ చేసుకోలేక, ఏదైతే 10,000 రొటేషన్తో స్టార్ట్ అయ్యి lakhsలో రొటేషన్ చేసి తీర్చలేక సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ దాకా వెళ్ళింది. సో దిస్ యూత్ ఎస్పెషల్లీ, మనం అర్లీ ఫస్ట్ శాలరీ ఏదైతే వస్తుందో, ఫస్ట్ మనం జాబ్ ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో, we automatically without our notion we fall into status game. మనం అందరం స్టేటస్ గేమ్ ఆడతాం. సో దిస్ ఐఫోన్ విల్ గివ్ మీ ద స్టేటస్, దట్ బైక్ విల్ గివ్ మీ ద స్టేటస్, దట్ కార్ విల్ గివ్ మీ ద స్టేటస్. అండ్ దీనికి ఫ్యూయల్ ఆన్ ద ఫైర్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్. సో ఐ వాజ్ రీసెంట్లీ వాచింగ్ సమ్ పోడ్కాస్ట్ అండి, ఫారెన్ పోడ్కాస్ట్ ఐ వాజ్ వాచింగ్. దేర్ వన్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ ఇస్ దర్, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తో ఇలానే పోడ్కాస్ట్ జరుగుతుంటే, షీ సెడ్, షీ మేడ్ సమ్ కామెంట్ రిగార్డింగ్ ఇండియన్స్. షీ టోల్డ్ దట్ Indians are fools when it comes to usage of the credit cards. సో ఎందుకంటే మనం క్రెడిట్ కార్డ్ ఉంది అంటే, మనం ఎఫోర్డ్ చేయని వస్తువులు కూడా మనం కొనేస్తాం. మనం ఎఫోర్డ్ చేయలేము, ఆ విషయం మనకు తెలుసు కూడా, బట్ క్రెడిట్ కార్డ్ విల్ గివ్ యూ దట్ అర్జ్, అరే ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు కదా, ఫ్యూచర్లో వస్తుంది కదా, కొనేసుకుందాము అని చెప్పేసి అలా మనం స్వైప్ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐఫోన్ కొనాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనేసాను, 50,000 60,000 పెట్టి నేను ఐఫోన్ కొనేసాను. నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అవుతుందిగా, ఇది కట్టాలిగా, ఇది కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండవు, నేనేం చేస్తాను, మళ్ళీ ఇంకోసారి అదే కార్డ్ స్వైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1,20,000 నా కార్డ్ వస్తే 60,000 నేను వాడా, దాన్ని కట్టడానికి ఏం చేస్తా, రిమైనింగ్ 60,000 స్వైప్ చేస్తాను, దాంతో పాత 60,000 క్లియర్ చేస్తాను. సో అలా 60,000 మీ ఇయర్ మొత్తానికి 12 టైమ్స్ చేస్తారు. 60,000 12 టైమ్స్ ఇయర్ మొత్తానికి స్వైప్ చేస్తారు. అంటే ఇయర్ మొత్తానికి మీరు ఎంత స్వైప్ చేస్తారు? 7,20,000 మీరు పర్ ఇయర్ ఖర్చు పెట్టినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో. ఇది 7,20,000 యూ హ్యావ్ స్పెంట్. వై? బికాస్ క్రెడిట్ కార్డ్ అనేది పర్సనల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు. లేదు మీరు ఖర్చు పెట్టలేదు, మీరు ఇది ఖర్చు పెట్టలేదు అనుకున్నారు అనుకోండి, అంటే దీన్ని మీరు ఏదో బిజినెస్ పర్పస్ కోసం వాడారు, దీన్ని బిజినెస్ ఇన్కమ్లో మీరు డిక్లేర్ చేయరు కదా. అలానే మనకేంటి అంటే, ఇప్పుడు ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ అని కొన్ని ఉంటాయండి, దాంట్లో క్రెడిట్ కార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద కేటగిరీ.
మీరు కనుక క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి త్రూ అవుట్ ద ఇయర్ మోర్ దెన్ 10 lakhs కనుక మీకు బిల్లు జనరేట్ అయితే మీ డేటా మొత్తం ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. హియర్ ఆల్సో సేమ్ థింగ్ విల్ హ్యాపన్. మీ ఖచ్చితంగా ఎవరైతే మోర్ దెన్ 10 lakhs వర్త్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేస్తారో, మోర్ దెన్ 10 lakhs క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అవుతుందో, మీరు సబ్మిట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ కంపెనీ డైరెక్ట్గా మీ డేటాని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్డేట్ చేసేస్తారు. అందుకే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు చూడండి, మీరు కనుక మోర్ దెన్ 10 lakhs స్వైపింగ్ చేస్తుంటే మీకు 26 years అని ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ అని కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, దాంట్లో ఆటోమేటిక్ వాడే చూపిస్తాడు అక్కడ నువ్వు ఎంత స్వైప్ చేసావు అని చెప్పేసి. మీరు ఇప్పుడు దానికి సోర్స్ ఆఫర్ చేయాలిగా. మీ శాలరీ వచ్చేసి మంత్లీ 50,000, టోటల్గా పర్ ఇయర్ 6 lakhs శాలరీ డిక్లేర్ చేశారు, కానీ ఖర్చు పెట్టిందో 10 lakhs, మిగిలిన 4 lakhs అంటే ఇన్కమ్ హైడ్ చేశారు మీరు. సో వన్స్ అగైన్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది ప్రాబ్లం కాదు, ఇమ్మీడియట్గా ఇది ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఆన్ దిస్ సీరియస్లీ, బట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ దిస్ ఇన్ఫర్మేషన్ గోస్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్, దట్ ఏఐ విల్ చెక్ అగైన్స్ట్ యువర్ పాన్ నెంబర్, రిటర్న్ ఉందా లేదా, రిటర్న్ ఉంటే ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశాడు, ఆ ఇన్కమ్కి ఈ పేమెంట్స్ ఎక్సీడ్ అవుతున్నాయా, ఒక పర్సంటేజ్ పెట్టుకుంటుంది, ఆ పర్సంటేజ్ దాటితే మీకు ఆటోమేటిక్గా నోటీస్ వస్తుంది. కట్టకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి? కట్టకపోతే పెనాల్టీస్. ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టను అంటే ఏం చేస్తారండి, వాట్ గవర్నమెంట్ విల్ డూ? గవర్నమెంట్ ఏం చేస్తారు, మీ ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీ సీజ్ చేస్తారు. ఇన్ ఎక్స్ట్రీమ్ కేస్ ఐఎమ్ టెలింగ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే ద ట్యాక్సెస్, ఇఫ్ యూ ఆర్ స్టబర్న్, ఏం జరగచ్చు అనేది ఎక్స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నా. మీకు ప్రాపర్టీస్ నుంచి ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు, ప్రాపర్టీస్ లేవనుకోండి తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఇది మ్యాక్సిమం జరిగేది. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ట్రైన్లో ఉన్నప్పుడు దేర్ ఆర్ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ ఇది వాడుతున్నారు. రేపొద్దున వచ్చిన తర్వాత సిస్టమ్కి అగ్నిస్ట్ అవుతారు కదా, అప్పుడు ఏమవుతుంది? వాట్ ఇస్ దట్? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఈ ఏఐని కూడా ఎలా ట్రైన్ చేస్తారంటే, బికాజ్ మనం గవర్నమెంట్ తరపున చూసుకున్నా కానీ గవర్నమెంట్కి రిసోర్సెస్ చాలా స్కేర్స్గా ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ స్కేర్స్గా ఉంటాయి. సో వాళ్ళు కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటారు. మనం ఓ టీం తీసుకొని వెళ్ళి ఒకటి దగ్గర రైడ్ చేసి మనకు వచ్చేదంతా, మనకి ఎంత ట్యాక్స్ రికవర్ అవుతుంది, వాళ్ళు కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు. సో దే విల్ హ్యావ్ సమ్ క్రైటీరియా. నేను చెప్పినట్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% ఎక్సీడ్ అయితే నోటీస్ వచ్చింది అన్న, ఆ 20% ఎక్సీడ్ అయిన దాంట్లో మీకు ఎక్కువ శాంపుల్ వస్తుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, దాన్ని ఆ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. పేమెంట్ ఏదైతే ఇన్కమ్ ఆఫర్ చేశాడో మోర్ దెన్ 100% పేమెంట్స్ పర్సనల్ కన్సంప్షన్ ఉంది అనుకున్నాడు అనుకోండి, వాళ్ళకి నోటీస్ పంపిస్తారు. సో దే విల్ ట్రై టు రెడ్యూస్ ద శాంపుల్, డ్రిల్ డౌన్ చేసుకుంటూ వస్తారు, అన్లెస్ దే ఫైండ్ వన్ ఫీజిబుల్ పాపులేషన్ on whom they can go and conduct the raids and they can collect the taxes from them, they can send the notices to them. Okay. నాకు ఇదివరకు ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఎంప్లాయీ నా కంపెనీ 4 years బ్యాక్ అనుకుంటా. సో వాస్తవంగా మంచి ఎంప్లాయీ. ఒకరోజు ఏంటంటే బాగా సాడ్గా ఉండి మనం వెళ్ళి కూర్చొని మాట్లాడాం. ఏమైందంటే కూర్చొని మామూలుగా మనీ నీడ్ ఉంది అని చెప్పి క్రెడిట్ కార్డ్ వాడుకుంటా ఉన్నాడు. క్రెడిట్ కార్డ్ వాడాడు, కట్టుకుంటే వెళ్తున్నాడు, నీట్గా కట్టుకుంటాడు. జాబ్ శాలరీ రాగానే కట్టుకుని వెళ్ళే ఎంప్లాయీకి ఒక 6 months తర్వాత ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యాప్ ద్వారా డబ్బులు వచ్చినాయి అని చెప్పి, లోన్ లెండింగ్ అప్లికేషన్స్ ద్వారా వాడు 1,00,000 రూపాయలు వచ్చినాయి అని చెప్పి, వీడు ఏం చేశాడు, సరే 1,00,000 రూపాయలు అవసరం కదా అని చెప్పి 1,00,000 తీశాడు. మళ్ళీ ఇంకొక 2 lakhs వచ్చినాయి, మళ్ళీ ఇంకొక యాప్ నుంచి 3 lakhs వచ్చినాయి. అలా తీసుకొని వాడు మెల్లగా కడుతున్నాడు. కానీ 1 సంవత్సరం తర్వాత వాడికి ఒక హౌసింగ్ లోన్ కావాలన్నా ఎక్కడ కావాలన్నా రావట్లేదు. సో మేబీ ఆ సిచ్యువేషన్లో చాలామంది మీరు ఇందాక అన్నట్టు డెస్పరేట్నెస్తో లేదా వచ్చింది కదా అని చెప్పి వెంటనే తీసేసుకొని దాని తర్వాత ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయకుండా చాలామంది ఉంటారు. సో ఈ అప్లికేషన్స్, లోన్స్ ఇచ్చే అప్లికేషన్స్ వల్ల ఎటువంటి నెగటివ్ అవుతుంది ఒక ఇండివిజువల్? టు బీ ఫ్రాంక్, ఒక పాయింట్లో చెప్పాలి అంటే, సో ఐ ఫీల్ ఆల్ దిస్ లోన్ అప్లికేషన్స్ యాజ్ కంప్లీట్ ట్రాష్. సో మీరు అన్నట్టు ఏంటి అంటే, వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే యంగ్స్టర్స్. సో దీస్ యంగ్స్టర్స్ వన్స్ అగైన్ స్టేటస్ గేమ్. సో వాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి, ఇంట్లో మనీ అడగలేరు ఫ్యామిలీని. సో దే నీడ్ సమ్హౌ, వాళ్ళకి ఆ మనీ కావాలి, మైబీ ఫ్రెండ్స్తో తిరగడానికి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గూడ్స్ కొనుక్కోవడానికి కావచ్చు. సో దే సమ్హౌ నీడ్ ద మనీ. సో వాళ్ళకి కరెక్ట్గా ఎవడు దొరుకుతాడా అనుకున్న దానికి ఈ లోన్ యాప్స్ వస్తాయి అనమాట. అదే టైంకి మేమున్నాము, వి విల్ లెట్ యూ ఫాల్ ఇన్ ఆ ట్రాప్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, వీ హ్యావ్ టు అగ్రీ వన్ థింగ్, మనకి ప్రీవియస్గా ఎకానమీస్లో రిసెషన్స్ వచ్చినాయి. ఒక్కొక్క రిసెషన్కి ఒక్కొక్క బబుల్, ఫర్ ఎవ్రీ రిసెషన్ దెర్ వాస్ వన్ బబుల్ విచ్ వాస్ రెస్పాన్సిబుల్. ఆ బబుల్ బ్రేక్ అవ్వగానే ఏంటంటే రిసెషన్ వచ్చింది. వన్ ఆఫ్ ద మెయిన్ లాస్ట్ మనం రిసెషన్ చూసింది 2008లో. 2008కి రిసెషన్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే హౌసింగ్ లోన్ బబుల్. ఈ హౌసింగ్ లోన్ అనేది మల్టీ లెవెల్స్ ఆఫ్ ఫండింగ్ జరగడం, సో దాన్ని సెక్యూరిటైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ జరగడం. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే హౌసింగ్ లోన్ అనేది ఒక పెద్ద బబుల్ లాగా ఫామ్ అయిపోయింది. సో వన్స్ దట్ బబుల్ బర్స్టెడ్, మనకి అక్రాస్ ద వరల్డ్ మనం ఆ హీట్ని ఫేస్ చేసాం.
దట్ లాస్ట్ రిసెషన్ వీ హ్యాడ్ ఇన్ ది 2008. అలాంటి ఒక రిసెషన్ని తీసుకొచ్చే క్యాపబిలిటీ ఇప్పుడు దేనికి ఉంది అంటే ఇలాంటి పర్సనల్ లోన్ బబుల్స్కి ఉంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బబుల్ విచ్ ఎకానమీస్ ఆర్ ఫేసింగ్. సో దీస్ పర్సనల్ లోన్ యాప్స్, ఈ స్మాల్ లోన్స్ ఏదైతే ఇస్తున్నారో, ఒక చిన్న లాజిక్ జనాలు మర్చిపోతారండి. ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తా అంటాడు, నెలకు 5,000 కడితే చాలు అంటాడు. 5,000 కదా కట్టేద్దాం అనుకుంటాం, కానీ దాంట్లో హైడ్ అయి ఉన్న ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మీకు తెలియదండి. కొన్ని యాప్స్ అయితే స్టార్టింగ్ బ్యార్ మినిమం 14%, 16% నుంచి కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే ప్రాసెసింగ్ ఛార్జెస్ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో 25% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసే యాప్స్ ఉన్నాయి సమ్ యాప్స్. అండ్ ద టార్గెట్ ఆడియన్స్, వాళ్ళు ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరైతే ఆ టార్గెట్ ఆడియన్స్ని పోక్ చేస్తున్నారో, దే డోంట్ గెట్ ఈవెన్ ఇనఫ్ ఆఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ దిస్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఆల్. 20% ఇంట్రెస్ట్ రేట్ అంటే 5 ఏళ్ళు కనుక మనం ఆ లోన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ₹1,00,000 తీసుకున్న దానికి 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. సింపుల్ మనం ఫార్ములా అప్లై చేస్తే. దిస్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్. సో ఇలా ఏం చేస్తారంటే, ఈవెన్ ఐ హ్యావ్ రిలేటబుల్ ఎగ్జాంపుల్. మీరు ఎలాగైతే మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పారో, ఈవెన్ ఐ డూ హ్యావ్ ఎ రిలేటబుల్ ఎగ్జాంపుల్. సో సేమ్ ఇలానే చేశాడు. హీ టుక్ ద లోన్స్ అండ్ దాన్ని వేరే పర్పస్ యూజ్ చేశాడు. దాన్ని సెటిల్ చేయడానికి వేరే యాప్ నుంచి లోన్ తీసుకున్నాడు. సేమ్ లైక్ క్రెడిట్ కార్డ్ రొటేషన్ ఇక్కడ కూడా. సో దాన్ని సెటిల్ చేయడానికి ఇంకో లోన్ తీసుకున్నాడు. సో అలా లోన్స్ అన్ని తీసుకొని ఇప్పుడు వచ్చే మంత్లీ శాలరీ ఈఎంఐలకు సరిపోతుంది. సో హీఈస్ నాట్ ఏబుల్ టు బీర్ హిస్ మంత్లీ ఎక్స్పెన్సెస్. తన ఫ్యామిలీని అఫోర్డ్ చేసే ఎక్స్పెన్సెస్ని కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాడు. వై? బికాస్ తనకు వచ్చే శాలరీ మొత్తం కూడా ఆ ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డ్యామ్ హై. మనకు అర్థమే కాదు అసలు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత హై ఉంటుంది అంటే, మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో, ఇవన్నీ పాన్సీ స్కీమ్స్ అంటారు వీటన్నిటిని. మనకు అసలు స్ట్రక్చర్డ్గా మనకి ప్రాపర్ క్రెడిట్ రేటింగ్ ఫెసిలిటీ ఇదంతా వెళ్ళి, ఒక ప్రాపర్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యో, ఒక ప్రాపర్ ఎన్బిఎఫ్సిని అప్రోచ్ అయ్యో, మన క్రెడిట్ రేటింగ్ అదంతా ఉండి మనం లోన్కి అప్రోచ్ అయితే మనకి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 9 to 12. ఇది మనకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ సోర్స్ ద్వారా వెళ్ళి అన్ని జెన్యూన్గా వెళ్ళి లోన్ తీసుకుంటే వీ కెన్ గెట్ దట్ ఫండింగ్ ఎట్ దట్ రేట్. 9 to 12% ఫండింగ్లో మనం తెచ్చుకోగలం. సో మనం ఏంటి అంటే, దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, దీనికి చాలా డాక్యుమెంట్స్ అవుతాయి, మల్టిపుల్ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేసి ఈ యాప్స్ జోలికి వెళ్తాం. సో అండ్ ఈ యాప్స్ వల్ల ఏంటి అంటే, మనకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ థింగ్, మన సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ మనం ఏంటి అంటే, ఒక ఇన్స్టాల్మెంట్, మనం ఒక లోన్ ఇన్స్టాల్మెంట్ మిస్ అయినా, ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ మిస్ అయినా మన సిబిల్ స్కోర్ అనేది కంప్లీట్లీ ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ మనకు లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఆ టైంలో లోన్ మనకి చాలా అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. సో యూ హ్యావ్ బీన్ వర్కింగ్ టిల్ నౌ. మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చింది, స్కేల్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది, చాలా మంచి బిజినెస్ ఐడియా. మీకు ఇప్పుడు లోన్ కావాలి. ఫర్ ఎ జెన్యూన్ రీజన్ యూ వాంట్ ఏ లోన్. ఇప్పుడు దాకా ఏం చేశారంటే, మీకు అవసరం లేకపోయినా కానీ లోన్స్ అన్ని వాడేశారు. ఇప్పుడు ఒక జెన్యూన్ కాజ్ ఉంది, జెన్యూన్ పర్పస్ ఉంది, ప్రాఫిటబుల్ వెంచర్ ఉంది, ఇప్పుడు మీకు లోన్ కావాలి. ఇప్పుడు రాదు లోన్. ఎందుకు రాదు? మీరు ప్రీవియస్గా అవసరం లేకుండా లోన్ తీసుకొని ఈఎంఐలు స్కిప్ చేసి, ఈఎంఐ మీకు ఎప్పుడైతే మంత్లీ ఈఎంఐ అమౌంట్ పెరిగిపోతుందో, కట్టాల్సిన ఈఎంఐ పెరిగిపోయినా కూడా మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. సో మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీకు ఎప్పుడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ కుడ్ బి హౌసింగ్ లోన్, మీకు ఒక మంచి వెంచర్ తగిలింది, ఒక మంచి ప్రాపర్టీ ఉంది, యూ వాంట్ టు టేక్ ఎ హౌస్, యూ వాంట్ టు బై దట్ హౌస్, మీకు లోన్ కావాలి అర్జెంట్గా, రాదు. మీరు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్. సో ఈ లోన్ యాప్స్ వల్ల మనం ఒకటి సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతాం, ఒకటి ఫైనాన్షియల్గా వెళ్ళిపోతాం బ్యాక్ ఎండ్లోకి. సో వీటిని రొటేషన్లోనే మనం స్టక్ అయిపోతాం. థర్డ్ థింగ్, మనకు అవసరమైనప్పుడు ఏంటి అంటే మనకు ఫండ్స్ దొరకవు. సో వై? బికాస్ ఆర్ సిబిల్ స్కోర్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, ఆర్ క్రెడిట్ స్కోర్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఓకే. సో ఇప్పుడు ఇందాక మీరు సిబిల్ స్కోర్ అన్నారు కదా, సో నేను మొన్న రీసెంట్గా ఒక డిస్కషన్ చూసాను. సో సిబిల్ స్కోర్ ఈస్ బీన్ డెవలప్డ్ అండ్ డిజైన్ బై అ ప్రైవేట్ ఆర్గనైజేషన్. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మనకి లోన్ రావాలా లేదా అనేది ఒక గవర్నమెంట్కి సజెషన్ ఇస్తుంది కదా. హౌ ఇస్ వన్ డిసైడింగ్ ఇట్? ద బిట్టర్ ట్రూత్ ఈస్ వీ డోంట్ నో ఇట్. దట్ ఈస్ ద బిట్టర్ ట్రూత్ అండి. సో దట్స్ వై వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో జనరల్గా మనం ఏంటంటే చాలా విషయాల్లో అవేర్గా ఉంటాం, కానీ ఫైనాన్షియల్ అవేర్నెస్లో చాలా బ్యాక్ ఎండ్లో ఉంటాం మనం. సో దట్స్ వై సో మెనీ ఇన్ఫార్మ్డ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రేజింగ్ దిస్ క్వశ్చన్ నౌ. సో మాకు లోన్ ఇవ్వాలా లేదా, లోన్ ఇస్తే ఎంత లోన్ ఇవ్వాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి అనేది మొత్తం ఒక సివిల్ అనే ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తుంది. బట్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? నేను ఒక జెన్యూన్ బిజినెస్ కేసు చెప్తానండి. సో ఒక జెన్యూన్ బిజినెస్ కేసులో ఏ పర్సన్ ఈజ్ దట్, తను మంచి డీసెంట్ టర్న్ ఓవర్ చేసే బిజినెస్, తను ఒక లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయింది, 1 day మిస్ అయింది. సో నౌ హీఈస్ లుకింగ్ ఫర్ వన్ గుడ్ వెంచర్
కానీ ఆ రిక్వైర్మెంట్ ఉన్న టైంలో తనకి కూడా తెలియకుండానే సిబిల్ స్కోర్ బాగా పడిపోయి తను నాకేముంది, నాకు లోన్ వస్తుంది అనే కాన్ఫిడెంట్గా ఒక డీల్ క్లోజ్ చేసుకున్నాడు. సో బట్ లేటర్ వెన్ హీ అప్రోచ్ ద బ్యాంక్ దెన్ హీ గాట్ టు నో దట్ మీ సిబిల్ స్కోర్ పడిపోయిందండి అంటున్నారు. ఇన్ఫార్మ్డ్ బిజినెస్ పర్సన్ చేసే మిస్టేక్ ఇది. ఒక ఇన్ఫార్మ్డ్ బిజినెస్ పర్సన్ చేసే మిస్టేక్ ఇలా ఉంటే తెలియని వాళ్ళు ఇంకెన్ని మిస్టేక్స్ చేస్తారు ఈ లోన్స్ వల్ల. సో దట్ ఈస్ కంప్లీట్లీ కాజింగ్ ఏ హ్యూజ్ డ్యామేజ్ టు యువర్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ. మన క్రెడిబిలిటీ తగ్గిపోతుంది, ఫైనాన్షియల్గా మనం క్రెడిబుల్గా ఉండము దీనివల్ల. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టే అవే ఫ్రమ్ దట్ యాప్స్. ఆ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. మీకు నిజంగానే జెన్యూన్ అవసరం ఉంటేనే లోన్కి వెళ్ళండి. వన్స్ అగైన్ స్టేటస్ గేమ్స్ ఆడకండి, నాకు అది కావాలి, ఈ ప్రోడక్ట్ కావాలి, ఐ వాంట్ టు షో ఇట్ ఆఫ్ అనే పర్పస్తోనే మనం మేజర్గా లోన్ యాప్స్ అనేవి సర్వైవ్ అవుతున్నాయంటే ఇలాంటి టార్గెట్ ఆడియన్స్ వల్లే. సో డోంట్ బి దట్. మీకు జెన్యూన్గానే ఒక ప్రాపర్ కాజ్ ఉంది, జెన్యూన్గానే లోన్ కావాల్సి వస్తే గో విత్ స్ట్రక్చర్డ్ మేనర్. అప్రోచ్ ద బ్యాంక్స్, అప్రోచ్ ద ఎన్బిఎఫ్సిస్, గెట్ ద డాక్యుమెంటేషన్ డన్, అన్నీ చేసుకొని ఒక ఫార్మల్ మేనర్లో అప్రోచ్ అవ్వండి. సో దాట్ విల్ హెల్ప్ యూ. మీ దృష్టిలో ఎంతమంది సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు? సాలరీడ్ ఎంప్లాయీస్ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. టు బీ ఫ్రాంక్, యాజ్ మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే సాలరీడ్ ఎంప్లాయీస్ ఆర్ ద వర్స్ట్ పీపుల్, ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ ఎగ్జామ్. ఎందుకు అంటే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఏం లేదు. వాళ్ళు ఎస్కేప్ అవడానికి కూడా ఎందుకు లేదు అంటే మీకు ముందే కంపెనీ టీడీఎస్ కట్ చేసేస్తుంది. మీకు శాలరీ ఇచ్చేటప్పుడే మీకు శాలరీ ఫుల్ పే చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లైబుల్ టు ట్యాక్స్, మీకు ఒక 10 lakhs శాలరీ పే చేస్తున్నారు, ఇప్పుడు అంటే 12 lakhs అనుకోండి. సో ఇంతకుముందు 7 lakhs దాటితే ట్యాక్స్ పే చేయాలి. సో 8 lakhs మీకు యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. కంపెనీ ఏం చేస్తుందంటే మీకు వచ్చే శాలరీలోనే ముందే టీడీఎస్ కట్ చేసేసి ఇస్తుంది. ఇంకా మీరు తప్పించుకోవడానికి ఎక్కడ ఉందండి, ఆటోమేటిక్గా కట్టేసి వస్తుంది. సో సాలరీడ్ పీపుల్ విల్ హ్యావ్ వెరీ లెస్ ఛాన్సెస్ ఫర్ ట్యాక్స్ ఎవేషన్. మనకి ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ దాన్ సాలరీడ్ ఎంప్లాయీస్. సో దే పే ద ట్యాక్సెస్. ఐ విల్ సే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ దే విల్ పే ద ట్యాక్సెస్ బికాస్ వాళ్ళకి అసలు ఆప్షన్ లేదు మిస్ అవడానికి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ చాలా మందికి తెలియదు కదా, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. పర్టికులర్ గవర్నమెంట్లో ఒక స్టార్ట్అప్కి మంచి లోన్ స్కీమ్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ప్రమోట్ చేసుకోవడానికి కూడా స్కీమ్స్ ఉంటాయి కదా. అసలు స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అసలు ఎలా ఉంటాయి? స్టార్ట్అప్ మెయిన్గా స్ట్రగుల్ అయ్యేది ఏంటి అంటే ఫండింగ్ దగ్గర. సో ఫండింగ్ కోసం చాలా చోట్ల తిరగాల్సిన అవసరం లేదు. సో మీకు ఒక మంచి కన్విన్సింగ్ ఐడియా అన్నీ ఉంటే, సో గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్. మనం ఎంఎస్ఎంఈ కేటగిరీస్ అంటాం. సో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఇనిషియల్గా స్టార్ట్అప్స్ అన్ని కూడా దీని కింద కవర్ అవుతాయి. సో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే మీ ప్లాంట్ అండ్ మిషనరీ, మీ ఇన్వెస్ట్మెంట్ 1 crore కన్నా తక్కువ ఉండాలి, మీ టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువ ఉండాలి. దట్ ఈస్ మైక్రో. స్మాల్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ 10 crores కన్నా తక్కువ ఉండాలి, టర్న్ ఓవర్ కూడా 50 crores కన్నా తక్కువ ఉండాలి. దెన్ యూ విల్ కమ్ అండర్ స్మాల్ కేటగిరీ. దెన్ వీ హ్యావ్ వన్ మోర్ కేటగిరీ, మీడియం. మీడియం ఏంటి అంటే 250 crores కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉండాలి. సో ఇలా ఏంటి అంటే వీ హ్యావ్ వన్ కేటగరైజేషన్. సో మీరేంటి అంటే వన్స్ మీరు ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయితే డెఫినెట్గా మీరు ఇనిషియల్ స్టేజ్లో ఈ టర్న్ ఓవర్ ఈ లిమిట్స్లోనే ఉంటారు. సో మీరు కనుక ఎంఎస్ఎంఈ కింద రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫండింగ్, గవర్నమెంట్ విల్ గివ్ యూ ఫండింగ్ వితౌట్ కొలెటరల్, వితౌట్ పర్సనల్ గ్యారంటీస్, అచ్చా, వితౌట్ ఎనీ మార్టిగేజెస్ దే విల్ గివ్ యూ లోన్. సో మనకి మెయిన్గా 2 schemes చాలా పాపులర్. ఒకటి ఏంటంటే పిఎంఈజీవై స్కీమ్ అంటారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద. సో మీరు మీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలరు అని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, ఇఫ్ యూ అప్రోచ్ ఎ బ్యాంక్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ దెమ్, సో వాళ్ళు ఏంటంటే పిఎంఈజీవై స్కీమ్ కింద అప్ టు 50 lakhs వరకు మీకు లోన్ ఇస్తారు. అండ్ ఈ లోన్లో కూడా సబ్సిడీ ఉంటుంది. మళ్ళీ యూ నీడ్ నాట్ రీపే ద ఎంటైర్ అమౌంట్. గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది 15 to 35% డిపెండింగ్ ఆన్ ద యాక్టివిటీ విచ్ యూ ఆర్ డూయింగ్ అండ్ ఆల్. సో 15 నుంచి 35% వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20% సబ్సిడీ అనుకున్నాం అనుకోండి, మీరు 50 lakhs లోన్ తీసుకొని మీరు బిజినెస్లో వాడుకోండి. కానీ 50 lakhs కట్టాల్సిన అవసరం లేదు, 40 lakhs కడితే చాలు. 10 lakhs గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్, గవర్నమెంట్ విల్ గివ్ యూ సబ్సిడీ. ఓకే. ఇలా కాకుండా ఇంకోటి ఉంటుంది CGTMSC అని, ఇంకో స్కీమ్ ఉంటుంది. అండర్ దట్ స్కీమ్ దే విల్ గివ్ యూ లోన్ అప్ టు 5 crore. అప్ టు 5 crore వరకు మీరు లోన్ ఇస్తారు. దట్ టు వితౌట్ ఎనీ మార్టిగేజ్, వితౌట్ ఎనీ పర్సనల్ గ్యారంటీ. మీకు అప్ టు 5 crore వరకు స్కీమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇవ్వాలి, డిపెండింగ్ ప్యూర్లీ ఆన్ యువర్ ప్రొజెక్షన్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ట్ ట్రాక్ రికార్డ్. పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా, ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ప్రొజెక్షన్. సో వాళ్ళు అప్ టు 5 crore లోన్ ఇస్తారు వితౌట్ ఎనీ మార్టిగేజ్ అండ్ ఆల్. సో ఈ 2 అనేవి స్టార్ట్అప్స్ కి చాలా. ఇంకా ఏంటి అంటే వి హావ్ సమ్ అదర్ స్కీమ్స్ ఆల్సో, లైక్ నారీ శక్తి అనే ఒక స్కీమ్ ఉంటుంది. సో ఇఫ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఆర్ దర్, వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఫండింగ్ వస్తుంది, వాళ్ళకు కూడా సబ్సిడీస్ వస్తాయి. సో అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఉమెన్ కి ఎక్స్క్లూజివ్ గా నారీ శక్తి ఇస్ సంథింగ్ దట్ ఆర్ సమ్ స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. సో గవర్నమెంట్ అయితే ఇలాంటి ఫండ్స్ ఇస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ ప్రైవేట్ ఫండింగ్, సో ఈరోజు మనకి ఏంజల్ ఫండింగ్ అని, సీడ్ ఫండింగ్ అని, వెంచర్ క్యాపిటలిస్ట్ అని, ఇలాంటి ప్రైవేట్ ఫండింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఫండింగ్,
యాజ్ అ స్టార్టప్ మీరు కొన్ని విషయాలు ప్రిపేర్ అయి ఉండాలి. మనం మన బిజినెస్ ఐడియాని కన్విన్స్ చేయడమే కాదు, మీరు ఎప్పుడైతే ఫండింగ్ వెళ్తారో ఆ అవతల ఉన్న ఇన్వెస్టర్ మిమ్మల్ని కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ కూడా అడుగుతాడు. మనం మన బిజినెస్ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే సరిపోదు, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఆల్సో. సో అలాంటి కొన్ని ఫైనాన్షియల్ మెట్రిక్స్ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ అ స్టార్టప్ ఎంటిటీ ఫ్రమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ టాకింగ్. సో మీరు కొన్ని రేషియోస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ నేను చెప్తాను. వన్ ఈజ్ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. సో కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ఏంటి అంటే, మీరు ఒక కస్టమర్ని ఎక్వైర్ చేసుకోవడానికి, ఒక కస్టమర్ మీ బిజినెస్కి కన్వర్ట్ అవ్వాలి అంటే హౌ మచ్ కాస్ట్ యు ఆర్ ఇంకరింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh మార్కెటింగ్ మీద స్పెండ్ చేశారు, యూ రన్ అండ్ సోషల్ మీడియా కంపెనీ అండ్ ఆల్. సో మీరు 1 lakh స్పెండ్ చేశారు ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ మీద, దానివల్ల మీకు 1000 కస్టమర్స్ కన్వర్ట్ అయ్యారు. యూ హ్యావ్ గాట్ 1000 కస్టమర్స్ బై స్పెండింగ్ 1 lakh. సో పర్ కస్టమర్ మీ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై 1000 విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 100. సో దట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆడియన్స్, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రోడక్ట్, డిపెండింగ్ ఆన్ యువర్ బిజినెస్, ఈ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అనేది మారుతుంది. ఇఫ్ యూఆర్ ఇంటూ ప్రీమియం ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టు గెట్ టు దట్ ప్రీమియం కస్టమర్స్. సో ఈ సిఎసి అంటారు దీన్ని, కాస్ట్, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. దిస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. అండ్ మీరు ఎప్పుడైతే పిచ్చింగ్ వెళ్తారో యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. అలానే మీ గ్రాస్ మార్జిన్ ఏంటి, మీ నెట్ మార్జిన్ ఏంటి. సో మీరు గ్రాస్ ప్రాఫిట్ ఎంత చేస్తున్నారు, గ్రాస్ ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ మీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇంక్లూడ్ చేయకుండా, లైక్ మీ సేల్ ఏంటి, మీ పర్చేస్ ఏంటి. సో జస్ట్ ప్యూర్లీ వితౌట్ కన్సిడరింగ్ ఆల్ దిస్ ఇండైరెక్ట్, మీ సాలరీస్ ఏంటి, ఇవన్నీ ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కన్సిడర్ చేయకుండా జస్ట్ సేల్స్ పర్చేసెస్ బేసిస్ మీద మీరు ఎంత మార్జిన్ ఉంది, అది గ్రాస్ మార్జిన్. అలానే మీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్రమ్ దిస్ గ్రాస్ మార్జిన్, మీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ అవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, డెప్రిసియేషన్ అవ్వచ్చు, ఈ ఎక్స్పెన్సెస్ అన్ని పోయిన తర్వాత మిగిలింది నెట్ ప్రాఫిట్, దాని మార్జిన్ ఎంత. అలానే ఇంకొకటి మెయిన్గా అడిగేది ఏంటి అంటే, మీరు ఫండింగ్ వెళ్ళినప్పుడు ట్యామ్ అని ఒకటి అడుగుతారు, టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ అని. సో టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ ఏంటి అంటే, మీరు ఏదైతే ప్రోడక్ట్లో ఉన్నారో, మీరు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో, దా మార్కెట్ యొక్క పొటెన్షియల్ వాల్యూ ఏంటి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిష్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో వాట్ ఈస్ ద టోటల్ మార్కెట్ సైజ్ ఆఫ్ ద టిష్యూ ఇండస్ట్రీ? ఫర్ ఎగ్జాంపుల్ దట్ టోటల్ మార్కెట్ ఆఫ్ టిష్యూ ఇండస్ట్రీ is $20 billion. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ మీకు అట్లీస్ట్ ఆ ఐడియా ఉండాలి. సో ద ఇండస్ట్రీ విచ్ యు ఆర్ రిప్రజెంటింగ్, వాట్ ఈస్ ఇట్స్ టోటల్ వాల్యూ. సో ట్యామ్ అనేది ఒకటి అడుగుతారు, ఆ ట్యామ్లో మీరు ఎంత పర్సెంటేజ్ అచీవ్ చేయగలరు, హౌ మచ్ బిజినెస్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ ట్యామ్. సో ఇలాంటి కొన్ని బేసిక్ రేషియోస్ ఉంటాయి. యూ కెన్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఐ వుడ్ సే మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వన్ గుడ్ సోర్స్ విల్ బి, యూ కెన్ వాచ్ దట్ షార్క్ ట్యాంక్. మనకి ఇండియాలో ఈ మధ్య బాగా పాపులర్ అయింది. సో యూ కెన్ వాచ్ దట్ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్స్. దానికన్నా కానీ మన ఇండియన్ ఎపిసోడ్స్ కూడా చూడండి, బట్ బియాండ్ దట్ యూఎస్ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్స్ ఉంటాయి. అది కనుక మీరు వాచ్ చేస్తే దే టాక్ మోర్ అబౌట్ ద బిజినెస్ మెట్రిక్స్ అండ్ ఆల్. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అవర్ సెల్ఫ్. దీని గురించి మనకు బేసిక్ మినిమం నాలెడ్జ్ ఉండాలి ఈ రేషియోస్ గురించి. సో జిఎస్టీ 2017లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 8 లాంగ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్రడ్యూస్ చేసిన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిందా? See, before answering this question, I want to say one statement. GST is an excellent law in drafting. డ్రాఫ్టింగ్లో చాలా సూపర్బ్ లా డ్రాప్ చేశారు, బట్ దెర్ వర్ సెట్ బ్యాక్స్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్లో సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ పర్పస్ ఎందుకు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు అంటే, బిఫోర్ 2017 మనం ఏదైతే డేట్ అనుకున్నామో దానికి ముందు మనకి చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సిస్టమ్స్ ఉండేవి. లైక్ ఎక్సైజ్ డ్యూటీ అని ఉండేది, సర్వీస్ ట్యాక్స్ అని ఉండేది, వ్యాట్ అని ఉండేది, చాలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. మల్టిపుల్ కంప్లైన్సెస్ అయ్యేవి, మల్టిపుల్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడతా ఉండేది. సో మెనీ ఇష్యూస్ యూస్ టు బి దాట్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, గవర్నమెంట్కి ఇన్ని సిస్టమ్స్ ఉండకూడదు, వీ షుడ్ రిలై ఆన్ ఓన్లీ వన్ సిస్టమ్. సో ఆ ఆబ్జెక్టివ్తో ఏం చేశారంటే, ఆ ఉన్న ట్యాక్సెస్ మొత్తాన్ని కంబైన్ చేసేసి ఒక జిఎస్టీ అనే యూనిక్ టాక్సేషన్ మెకానిజంని తీసుకొచ్చారు. ఇట్ మైట్ బి యూనిక్ ఫర్ ఇండియా, బట్ ఇట్ ఈస్ నాట్ న్యూ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. జిఎస్టీ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. సో వెన్ దే హ్యావ్ డ్రాఫ్టెడ్ ఇట్ వెరీ ఎక్సలెంట్లీ. బట్ మనం యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చినాయి. లైక్ there used to be problem with the technology, whatever that GST is completely technology driven system. మనకి మాన్యువల్ రిటర్న్ కానీ మాన్యువల్ పేమెంట్ అనే కాన్సెప్టే లేదు అసలు జిఎస్టీలో, మొత్తం టోటలీ ఎలక్ట్రానికలీ డ్రివెన్. సో ఇనిషియలీ దే ఫేస్ స్ట్రగుల్స్ విత్ దట్ బ్యాక్ అండ్ టెక్నాలజీతో స్ట్రగుల్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఈస్ స్లోలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్, దే ఆర్ స్లోలీ అప్గ్రేడింగ్ దర్ టెక్నాలజీ యాజ్ వెల్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి, దే హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ ఇట్. ఓకే, సో ఎంత టైం పడుతుంది ఇంకా? సో ఐ థింక్ మెజారిటీ వీ హ్యావ్ రీచ్డ్, చాలా పోర్షన్ వరకు మనం రీచ్ అయిపోయాము. వీ హ్యావ్ డన్ సిగ్నిఫికెంట్లీ. ఐ థింక్ ఇన్ ద కమింగ్ 3 to 4 years we will streamline. Technical perspective లో, implementation perspective లో we will do that as well.
బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జిఎస్టీలో ట్యాక్స్ రేట్స్. సో ద ట్యాక్స్ ఈస్ గోయింగ్ టు సమ్వేర్ అరౌండ్, దే కెన్ చార్జ్ ట్యాక్స్ అప్ టు మాక్సిమం ఆఫ్ 28%. మన ప్రోడక్ట్స్ 28% ఆఫ్ ద లగ్జరీ ప్రోడక్ట్స్ అన్ని 28%. మీరు కార్ అబ్జర్వ్ చేస్తే వెన్ యూ ఇఫ్ యూ గో అండ్ బై అ కార్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇన్వాయిస్ ఆఫ్ ద కార్, మీరు ఒక కార్ ఇన్వాయిస్లో 16 lakhs అమౌంట్ మీరు చూసారు అంటే దాంట్లో ఇఫ్ యూ రీడ్ ద బ్రేకప్ ఆఫ్ ద ఇన్వాయిస్, సమ్వేర్ అరౌండ్ 8.5 lakhs to 9 lakhs ఓన్లీ గోస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ద కార్. రిమైనింగ్ ఈ 6 lakhs 7 lakhs ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాక్సెస్. దిస్ జిఎస్టీ కాంపెన్సేషన్స్ అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద మేజర్ సెట్ బ్యాక్. సో ఎలాగైతే గవర్నమెంట్ రీసెంట్గా రియలైజ్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాగైతే అప్ టు 12 lakhs ఎగ్జంప్షన్స్ ఇచ్చారో, అలానే దే కుడ్ థింక్ ఫ్రమ్ ద కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్, జిఎస్టీ రేట్స్ని కూడా కొంచెం స్ట్రీమ్లైన్ చేస్తే ఇట్ విల్ బి అన్ ఎక్సలెంట్ డ్రా, ఈవెన్ ఎక్సలెంట్ లా వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్. ఎలాగైతే డ్రాఫ్టింగ్లో ఎక్సలెంట్ జాబ్ చేశారో, ఇంప్లిమెంటేషన్లో కూడా ఎక్సలెంట్ జాబ్ అవుతుంది. సో అంటే మీరు అన్నట్టు ఒక సెగ్మెంట్లో ఏదైనా సరే బియాండ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ టర్మ్డ్ యాజ్ అ లగ్జరీ ప్రోడక్ట్, దానికంటే కింద నార్మల్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ అనేది. బట్ అన్నిటికీ 28% కదా? అన్నిటికీ కాదు. సో వీ హ్యావ్ కార్స్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. సో సమ్ ప్రోడక్ట్స్ హ్యావ్ ఓన్లీ 5% ఆఫ్ జిఎస్టీ, సమ్ ప్రోడక్ట్స్ విల్ హ్యావ్ 12, సర్వీసెస్ విల్ హ్యావ్ 12% ఆఫ్ జిఎస్టీ. కార్స్కి 28%. కార్స్కి 28%. కార్స్ ఉన్నాయి ఇంకొన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, దే ఆల్సో అట్రాక్ట్ 18% ఆఫ్ జిఎస్టీ. అంటే మీ దృష్టిలో ఇస్ బయింగ్ ఎ కార్ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎ లగ్జరీ ఆర్ అన్ ఎసెన్షియల్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ ప్రైసింగ్ స్ట్రక్చర్, అంటే కార్ అనేది ఒక అఫోర్డబుల్ చేయాలి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ డౌన్ విత్ ద ట్యాక్సెస్. సో ఇఫ్ దే కుడ్ గివ్ సమ్ రిలాక్సేషన్ ఇన్ ద ట్యాక్సెస్, దెన్ ఇట్ బికమ్స్ అఫోర్డబుల్ ఫర్ ద మిడిల్ క్లాస్ యాజ్ వెల్. బట్ నౌ ఐ థింక్ స్టిల్ ఇట్ రిమైన్స్ అ లగ్జరీ ఫర్ మెనీ. సో ఇప్పుడు చాలామంది పీపుల్ ట్యాక్స్ కట్టే ముందు, ఐటీఆర్ ఫైల్ చేసే ముందు దే మేక్ ద లాస్ట్ మినిట్ ఇన్వెస్ట్మెంట్స్. కొంతమంది టు అవాయిడ్ ద ట్యాక్సెస్ అవ్వంటూ ట్యాక్స్ ఎగ్జామ్ట్ అయ్యే ఉంటాయి కదా. సో యాజ్ అ CA, చార్టర్డ్ అకౌంటెంట్, what are the sources where people can do the last minute investments where అది ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు, అవాయిడ్ చేయడానికి కాదు, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేవి? యా, ఎగ్జాక్ట్లీ. సో స్లోలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ట్యాక్స్ తగ్గుతుంది అనేది పోతుందండి. దట్ ఈస్ లూజింగ్ ఇట్స్ రెలవెన్స్. వై? బికాస్ మనకి ఏంటంటే ఇనీషియల్గా గవర్నమెంట్ ఏమలేదంటే 5 lakhs కన్నా బియాండ్ అయితే ట్యాక్స్ చేస్తాము, కానీ 5 lakhs తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 lakhs ఇన్కమ్ ఉందనుకోండి, ఒక 2 lakh rupees ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు నేను బిలో 5 lakhs వచ్చేస్తారు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనేది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు స్లోగా ఏం చేస్తుంది అంటే ఆ లిమిట్ని పెంచేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎగ్జంప్షన్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ రెడ్యూసింగ్ ద ఓవరాల్ లిమిట్ ఇట్ సెల్ఫ్. లైక్ ఇప్పుడు 7 చేసేసారు, నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని 12 చేసేసారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ని గవర్నమెంట్ డిస్కరేజ్, అంటే ఇలా చేస్తుందంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని డిస్కరేజ్ చేసినట్టే అనాలి. ఎందుకు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని డిస్కరేజ్ చేస్తుంది అంటే, దెర్ ఈస్ సమ్ మిస్టేక్ ఫ్రమ్ అవర్ సిటిజన్స్ అండ్ ఆల్సో. యాజ్ ఏ ట్యాక్స్ పేర్ మన వైపు నుంచి కూడా, మన సిటిజన్స్ కూడా తప్పు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేసాము అని చెప్పేసి డిక్లేర్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు LIC కట్టారు, LIC 80,000 కట్టారు. ఐ హ్యావ్ సీన్ ఎ ఫ్యూ కేసెస్. వాళ్ళు LIC కట్టిన డాక్యుమెంట్ తీసుకొచ్చి దాన్ని ఎడిట్ చేసి 80,000ని 1,80,000 చేసి డిడక్షన్స్ క్లెయిమ్ చేశారు, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసి. సో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేస్తారు, కానీ దాన్ని కూడా ఎడిట్ చేస్తారు. కొంతమంది ఇన్వెస్టే చేయరు, కానీ ఇన్వెస్ట్ చేసామని చెప్తారు. సో ఇలాంటి ట్యాక్స్ రిలేటెడ్ స్కామ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఈజ్ స్లోలీ రెడ్యూసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా కొంత ప్రొవిజన్ ఉంది. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకుంటే ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అంటే, వన్ థింగ్ వీ హ్యావ్ ఇస్ LIC టర్మ్ ఇన్సూరెన్స్, అవన్నీ మనం కట్టుకోవచ్చు. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ అ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ దట్ విల్ రిమైన్. సో LICs కట్టుకోవచ్చు. అలానే మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు సర్టెన్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ELSS ఫండ్స్ అంటాం. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ కొన్ని ఉంటాయి, NPS స్కీమ్స్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి దానికి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అలానే కొన్ని బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, వాటికి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు, మోర్ దెన్ 5 years ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే అవి కూడా మీరు ఎగ్జంప్షన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సో బేసికలీ గవర్నమెంట్ ఇచ్చేది ఇన్వెస్ట్మెంట్స్ ఏది డిడక్షన్ ఇస్తుంది అంటే, లెస్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తుంది గవర్నమెంట్. సో బట్ ఏంటి అంటే, ఒక పర్సన్ చూసుకుంటే దోస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ దాట్ రిటర్న్ గివింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నారు అనుకోండి, 5 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు రిటర్న్ ఎంత వస్తుంది? హార్డ్లీ దే విల్ పే 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ పర్ యానం. ఆ 7% ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఇప్పుడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ అయిపోతుంది. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ ఇట్ సెల్ఫ్ 6%, 7% వస్తుంది. ఆ రిటర్న్ అనేది మనకు కాంపెన్సేట్ చేయట్లేదు.
బట్ గవర్నమెంట్ ఏంటి అంటే ఇలాంటి వాటికే ప్రిఫర్ చేస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే మీకు రిటర్న్స్ ఇస్తారు, మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. బట్ వన్ గుడ్ థింగ్ అమంగ్ ఆల్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ఈఎల్ఎస్ఎస్, మ్యూచువల్ ఫండ్స్. వై? బికాస్ దాంట్లో మార్కెట్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ఆన్ అన్ యావరేజ్ మనకి 14 to 20% ఆఫ్ ద రిటర్న్స్ జనరేట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ వన్ న్యూ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మిగిలినవన్నీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్సే. బట్ మనం కొంతమంది తెలియక ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారు, గవర్నమెంట్ చెప్పింది కాకుండా. లైక్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేసి నేను దీన్ని క్లెయిమ్ చేస్తా అంటారు. కుదరదు. గవర్నమెంట్ చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు ఎగ్జంప్షన్ వస్తుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్ అన్నా కదా, అన్ని మ్యూచువల్ ఫండ్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, డెట్ ఫండ్స్ అంటారు. ఏ మ్యూచువల్ ఫండ్లో చేసినా మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, ఎగ్జంప్షన్. ఈఎల్ఎస్ఎస్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తేనే మీకు ఇది వస్తుంది. సో దట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. మీరు సింపుల్గా వెళ్ళి గూగుల్లో ఏటీసీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొట్టండి. ఏటీసీ ఇన్వెస్ట్మెంట్స్ అని కొట్టి ఓ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేశారో వాటిలో ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి. బట్ యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, స్లోలీ దిస్ ఈస్ ఫేడింగ్ అవుట్. ఓకే. గవర్నమెంట్ ఈస్ ఆల్సో నాట్ గివింగ్ దాట్ మచ్ ఇంపార్టెన్స్. వాళ్ళు ఏంటంటే ఆ లిమిట్నే పెంచుకునే ఇదిలో ఉన్నారు. సో దే ఆర్ గివింగ్ స్లోలీ, దే ఆర్ రెడ్యూసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ యాజ్ వెల్. ఓకే. మనం 2023, 24, 25 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాం. ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ కదా. సో బిజినెసెస్కి కానీ ఫర్ అ సాలరీడ్ ఎంప్లాయ్ ఆర్ ఫర్ అన్ ఇండివిజువల్ వాళ్ళు ఏం కన్సిడర్ చేయాలి? అంటే ఈ ఇయర్ చేయకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేయాలి అసలు? సో వన్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ సాలరీడ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇయర్లో ఇంకా కొంత టైం ఉంది కాబట్టి, సో వీ హ్యావ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం లెఫ్ట్. మీరు ఇంకా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఏదైతే ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పానో ఆ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాన్ చేసుకోండి విత్ ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఎలా పడితే అలా కాకుండా ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. దట్ విల్ బి అ ఫోర్స్డ్ సేవింగ్. ఎలాగో చాలా మందికి సేవింగ్స్ అంటే చేయరు వాలంటరీగా. దట్ కుడ్ బి వన్ ఫోర్స్డ్ సేవింగ్ ఫర్ యూ, విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో అదొకటి యాక్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా మీ ఎంప్లాయర్ మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతాడు. కొన్ని ఎగ్జంప్షన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీ రెంట్ రిసిప్ట్స్ కానీ, మీరు రెంట్ పే చేసే రెంట్ అగ్రిమెంట్స్, రెంట్ రిసిప్ట్స్, అలానే మీరు కట్టిన ఎల్ఐసీస్ ఇవన్నీ అడుగుతాడు. బట్ చాలామంది ఏంటి అంటే, ఎస్పెషల్లీ టెక్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఏంటంటే, దీంతో పనే ఉంది, టీడీఎస్ కట్ చేసుకున్నాడు అని చెప్పేసి వదిలేస్తారు, సబ్మిట్ చేయరు. టేక్ సమ్ టైమ్ అవుట్. ఎంప్లాయర్కి వాడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడో ఇవ్వండి. లైక్ మీరు రెంట్ పే చేసే రెంట్ స్లిప్స్ ఇవ్వండి, మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ స్లిప్స్ ఇవ్వండి. అది ఇగ్నోర్ చేయకండి, బికాస్ అన్నెసెసరీలీ యూ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. సో అది నెక్స్ట్ ఈ ఇయర్కి చేయకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ అట్లీస్ట్ ఎంప్లాయర్ అడిగినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. ఇట్ విల్ టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ కుడ్ డూ దట్. సో దాట్ ఈస్ అ సాలరీడ్ ఎంప్లాయీ యూ కెన్ డూ. ఇంకోటి, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెసెస్ చాలా ఉన్నాయండి. బిజినెసెస్ చాలా యాక్టివిటీస్ తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఈ ఇయర్లో 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు తెలుసు ఇయర్ చాలా టర్న్ ఓవర్ చేసేసారు, మీ ట్యాక్స్ లయబిలిటీ మోర్ దాన్ 10,000 అవుతుంది అని మీకు తెలుసు. మీరు ఏం చేయాలంటే, మీ మీద ఉన్న ఒక కొత్త ఆబ్లిగేషన్ ఏంటంటే, మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. మీకు ముందే తెలిసింది ఈ ఇయర్లో నేను బిజినెస్ చేశాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇంత ప్రాఫిట్ వచ్చింది నాకు, నా ట్యాక్స్ లయబిలిటీ ఇంత రావచ్చు అని చెప్పేసి. సో మీకు క్లియర్గా ఇండికేషన్ ఉంటే మోర్ దెన్ 10,000 ఈ ఇయర్కి నాకు ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనుకుంటే, మీరు ఏంటి అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. 15th of March లోపు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఇన్ కేస్ 15th of March లోపు కట్టకపోయినా 31st of March లోపు కట్టేయండి. మీరు ఏంటంటే ఇది కట్టకపోతే మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 234B, 234C అని 2 సెక్షన్స్ కింద ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే బెటర్ పే ద అడ్వాన్స్ ట్యాక్స్. సాలరీడ్ ఎంప్లాయీ దీని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన అవసరం లేదు, ఎంప్లాయర్ టీడీఎస్ కట్ చేసేస్తాడు. నాట్ వరీ అబౌట్ ఇట్. సో బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీని ఫుల్ఫిల్ చేయండి. నెంబర్ 2, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బిజినెసెస్. మీరు ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయిన వెండర్స్. ఎంఎస్ఎంఈలో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి, మైక్రో, స్మాల్, మీడియం. అందరు కాదు, మైక్రో అండ్ స్మాల్ కేటగిరీ కింద ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఆ వెండర్స్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినా, ఆ వెండర్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నా వితిన్ 45 days పేమెంట్ చేయాలి. అగ్రిమెంట్ ఉంటే వాళ్ళతో వితిన్ 45 days పేమెంట్ చేయాలి. అగ్రిమెంట్ లేకపోతే వితిన్ 15 daysలోనే పేమెంట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక ఎంఎస్ఎంఈ వెండర్స్, ఎస్పెషల్లీ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఆ 15 or 45 daysలో కనుక పేమెంట్ చేయకపోతే బ్యాంక్ రేట్ కన్నా 3 times ఇంట్రెస్ట్ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. బ్యాంక్ రేట్ 7% అయితే వాళ్ళకి 21% ఇంట్రెస్ట్ పే చేయాలి ఆ డిలే చేసిన దాని మీద. ఇంకోటి, రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే, ఏదైతే మీరు
పే చేయలేదు 31st మార్చ్కి, డ్యూ డేట్ అయిపోయింది కానీ పే చేయలేదు. ఆ పే చేయని అమౌంట్ని, ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్ని మీ ప్రాఫిట్కి యాడ్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టమంటారు. సో ఇఫ్ హ్యావ్ టు గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. సే మీరు ఒక 10 lakhs ప్రాఫిట్ చేశారు, కానీ ఒక మైక్రో ఆర్ స్మాల్ వెండర్కి మీరు డ్యూ డేట్లో పేమెంట్ చేయాల, ఒక 2 lakhs అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉంది. మీకు వచ్చిన ప్రాఫిట్ 10 lakhs, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఆ 10 lakhsకి మీరు ఏదైతే పేమెంట్ చేయలేదో ఈ 2 lakhs కూడా యాడ్ చేసి 12 lakhs మీ ప్రాఫిట్ లాగా కన్సిడర్ చేసి ఆ 12 lakhs మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అచ్చా. దిస్ మెజర్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద ఎంఎస్ఎంఎస్. ఓకే. వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్తో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సో బెటర్ ఏదైతే మీ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉన్నాయో వాళ్ళలో ఎవరు మైక్రో వెండర్స్, ఎవరు స్మాల్ వెండర్స్ ఐడెంటిఫై చేసుకోండి. సో వాళ్ళకి పేమెంట్స్ చేయండి టు అవాయిడ్ ఆల్ దిస్ అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అండ్ ట్యాక్స్ లయబిలిటీస్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి మీ టర్న్ ఓవర్ క్రైటీరియాస్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇయర్లో టర్న్ ఓవర్ దాటితే, కొన్ని లిమిట్స్ దాటితే నెక్స్ట్ ఇయర్లో మనకు కొన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇంప్లికేషన్స్ చెప్పాను చూడండి. ఈ ఇయర్లో మీరు గూడ్స్లో ఉంటే ఆల్రెడీ 40 lakhs టర్న్ ఓవర్ దాటేస్తే ఇమీడియట్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకోండి. సర్వీసెస్లో ఉంటే 20 lakhs టర్న్ ఓవర్ దాటేసారా, రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకోండి. కొన్ని పెద్ద పెద్ద ఎంటిటీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 5 crores టర్న్ ఓవర్ దాటితే వాళ్ళు ఈ ఇన్వాయిస్ అని ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే సేల్ చేస్తారో యాజ్ పర్ జిఎస్టీ మీరు ఇచ్చే నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ కాకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఒకటి ఇవ్వాలి. సో చూసుకోండి, మీరు 5 crores దగ్గరలో ఉంటే 5 crores దాటేసారేమో చూసుకోండి. 5 crores దాటేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే సేల్ చేస్తారో దానికి మీ ట్యాక్స్ ఇన్వాయిస్తో పాటు ఈ ఇన్వాయిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఈ ఇన్వాయిస్ ఇవ్వండి. అలానే టీడీఎస్ మెకానిజమ్స్ వస్తాయి, మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఎవరికి అంటే కొంతమందికి 10 CR కన్నా టర్న్ ఓవర్ దాటేస్తే, ఈ ఇయర్లో 10 crore టర్న్ ఓవర్ దాటితే నెక్స్ట్ ఇయర్లో మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది మీ వెండర్స్ దగ్గర. సో ఇలా ఏంటి అంటే టర్న్ ఓవర్ క్రైటీరియాని బట్టి మనకి కొన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో జస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆఫ్ ద టర్న్ ఓవర్, గో అండ్ రీచ్ యువర్ ఆడిటర్. మీకు ఏ ఇంప్లికేషన్స్ వస్తాయని తెలుసుకోండి ఒకసారి. ఒక 10 minutes 5 minutes టైం స్పెండ్ చేయండి, ఎక్కువ టైం పట్టదు. సో అతను ఆ ఆడిటర్ అయినా కానీ ఒక ప్రొఫెషనల్ ఏంటి అంటే మీ టర్న్ ఓవర్ లిమిట్స్ అన్ని చూసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏమేమి కాంప్లికేషన్స్ అన్ని ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ కాంప్లికేషన్స్ని ఫుల్ఫిల్ అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ సర్వీస్ ప్రొవైడర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 31st మార్చ్న మీ స్టాక్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. సో జస్ట్ గో అండ్ డిటర్మైన్ ఎంత స్టాక్ ఉంది 31st మార్చ్న అనేది. ఖచ్చితంగా ఇప్పుడే మీరు ఒక ఎస్టిమేషన్ వేసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ 10 days ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే సరిపోయింది. కరెక్ట్. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. 31st of March స్టాక్ పొజిషన్ తీసుకోండి. అలానే ఈ ఇయర్లో మీరు ఏదైనా పర్చేజెస్ చేస్తున్నారు కానీ మీకు ఇంకా బిల్స్ రాలేదు, సర్వీసెస్ తీసుకున్నారు మీకు ఇంకా ఇన్వాయిసెస్ రాలేదు, మీ వెండర్స్ని ఫాలో అప్ చేసి ఇన్వాయిసెస్ తీసుకోండి. సర్వీసెస్కి కానీ గూడ్స్కి కానీ వెండర్స్ని ఫాలో అప్ చేసి ఇన్వాయిసెస్ తీసుకోండి. అలానే ఈ ఇయర్లో జిఎస్టీ డిపార్ట్మెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. మీరు కమర్షియల్ ప్రిమైసెస్ని రెంట్కి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిమైసెస్ ఉంది, ఈ ప్రిమైసెస్ని మీరు కమర్షియల్ పర్పస్ కోసం రెంట్ తీసుకున్నారు, యు ఆర్ ఏ టెనెంట్. మీ ఓనర్ కనుక జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే, యాజ్ ఏ టెనెంట్ మీరు ఏదైతే రెంట్ కడుతున్నారో ఆ రెంట్ మీద 18% జిఎస్టీ మీరే కట్టాలి, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కట్టాలి. దీన్ని మనం రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాం. బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ ప్రావిజన్ మనకు October 2024లో వచ్చింది. బట్ చాలా మంది బిజినెస్ పీపుల్కి అసలు ఇది ఒకటి ఉంది అని కూడా తెలియదు. దే ఆర్ నాట్ ఎట్ అవేర్ ఆఫ్ ద ప్రావిజన్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద ప్రావిజన్. మీరు టెనెంట్ ఒక ప్రాపర్టీని కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్నారు, ఆ ఓనర్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, అప్పుడు మీరే ఆ రెంట్ మీద 18% జిఎస్టీ డిపార్ట్మెంట్కి కట్టాలి. కట్టింది మీకు ఇన్పుట్ వస్తుంది, నో ప్రాబ్లం, బట్ కట్టాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. సో జస్ట్ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళు జిఎస్టీ కడితే బాగుంటుంది. సో టు అవాయిడ్ ద కంప్లైన్సెస్ వన్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్కి. యా, సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్. బిజినెసెస్కి చాలా ఉన్నాయి కంప్లైన్సెస్. కరెక్ట్. ఐ థింక్ ట్యాక్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. ట్యాక్స్ ఫైలింగ్ దగ్గర నుంచి కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో, మేబీ ఇందా మీరు చెప్పినట్టు ఈ హిడెన్ జిఎస్టీ కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో, మేబీ నాకు తెలిసి 95% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళు రెంటల్ ప్రెమిసెస్ తీసుకున్నా కూడా మేబీ త్రూ దిస్ పాడ్కాస్ట్ మేబీ చాలా మందికి తెలుస్తూ ఉండొచ్చు. సో మేము పాడ్కాస్ట్ ఎండ్ చేసే ముందు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్ క్లారిటీ. సో ఇదేం చేస్తుందంటే, ఒక జనాలకి అపోహ ఉంటుంది. సో కొంతమంది వాస్తవాలు అనుకుంటారు, కొంతమంది అపోహలు అంటారు, విచ్ వి కాల్ ఇట్ యాస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో జనాలకి ఏవైతే అపోహలు ఉన్నాయో, ఫర్ ఆల్ ద బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు, సాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఫర్ ఆల్ ద ఇండివిజువల్స్, వీ హ్యావ్ లిస్టెడ్ దెమ్ నౌ. సో అది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి అది వాస్తవమా లేకపోతే అపోహ అనేది యూ కెన్ క్లారిఫై దట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు 12 lakhs లోపల ఇన్కమ్ లేకపోతే కనుక నేను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్టే,
బట్ ఒక చిన్న కండిషన్ ఉంది దానికి. మీకు 1 lakhs కన్నా ఇన్కమ్ తక్కువే ఉంది, కానీ మీరు కొన్ని స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేశారు, ఆర్ మీరు బ్యాంక్లో ఏదో ఒక రకంగా మీకు ఇన్కమ్ కాదు కానీ 10 లక్షలు తీసుకొచ్చి బ్యాంక్లో డిపాజిట్ చేశారు, 10 లక్షలు విత్డ్రా చేశారు. మీరు ఇన్కమ్ కాదు, ఎవరో చెప్పారు అని చెప్పేసి విత్డ్రా చేసి డిపాజిట్ చేశారు. అలానే ప్రాపర్టీ మీ పేరు మీద ఏదైనా 50 lakhs కన్నా ఎక్కువ రిజిస్టర్ అయ్యింది, 30 lakhs కన్నా ఎక్కువ రిజిస్టర్ అయ్యింది. మీకు ఇన్కమ్ తక్కువే ఉండొచ్చు, బట్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఈ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి. సో జనాలు అనుకునేది ఏంటి అంటే దే కెన్ ఫైల్ దేర్ ఓన్ ఐటీఆర్స్ అని. యా, సో మిత్ ఇది ఒక రకంగా మిత్ అనే చెప్పుకోవాలండి. సో ఎందుకు అంటే ఐటీఆర్స్ కొన్ని ఫైల్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీడ్ ఎంప్లాయీ, తనకి శాలరీ తప్ప ఇంకే ఇన్కమ్ లేదు, సో తను ఫైల్ చేసుకోవచ్చు. దట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ హీ కెన్ డూ, వేరే ఏ సోర్స్ లేకపోతే. కానీ మిత్ ఏంటి అంటే నేను ఏదైనా చేయొచ్చు, నా దగ్గర మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా నేనే చేసుకుంటాను, నేను ఎలాగైనా చేసి రీఫండ్ తెచ్చుకుంటాను. ఇలాంటి కొంతమంది ఉంటారండి, ఇవి చేస్తే నేను ఏదో ఒకటి చేసేస్తాను, రీఫండ్ తెచ్చేసుకుంటాను అనేది మిత్ అండి. మీరు ఎలా పడితే అలా, ఏది పడితే అలా ఎంటర్ చేసేస్తే చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీస్ వాళ్ళని ఫైర్ చేసేసినాయి. దే హ్యావ్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ దర్ జాబ్ బికాస్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో యూ హ్యావ్ బ్రీచ్డ్ ద ఇంటిగ్రిటీ దర్ బై డిక్లేరింగ్ రాంగ్ థింగ్స్ అండ్ ఆల్. సో ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉంది, మీరు జెన్యూన్గా ఉన్నట్టు డిక్లేర్ చేస్తున్నారు. ఎస్, దట్స్ ఎ ఫ్యాక్ట్, యూ కెన్ ఫైల్ యువర్ రిటర్న్, బట్ ప్రొవైడెడ్ యూఆర్ ఓన్లీ ఎ శాలరీడ్ ఎంప్లాయీ. మీకు వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కానీ, లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అప్పుడు కూడా నేను ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాను అనుకుంటే మిత్. సో యూ హ్యావ్ టు అప్రోచ్ సమ్ ప్రొఫెషనల్. సో ఇప్పుడు సర్టెన్ ఇండివిజువల్స్కి అదర్ ఇన్కమ్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సో రెంటల్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు, ట్రేడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంటుంది. అవన్నీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ కంప్లీట్లీ మిత్. యూ హ్యావ్ టు డిస్క్లోజ్ చేయాలి, ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. మీకు ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ వచ్చినా డిస్క్లోజ్ చేయాలి, ఆఖరికి అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చినా డిక్లేర్ చేయాలి. ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలా, కానీ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీకు వచ్చింది అని చెప్పి డిక్లేర్ చేయాలి. ఓకే, మనకి అమౌంట్ ఏదైతే క్యాష్లో వస్తుందో ఇట్స్ టాక్సిబుల్ అమౌంట్. క్యాష్లో వచ్చిన టాక్సిబుల్ అమౌంట్. సో అలానే మీకు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి. మీరు ఒక్క షేర్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సింది. ఓకే, సో క్రిప్టో కరెన్సీస్ చాలామంది చేస్తారు కదా, అది చాలామంది ట్యాక్స్ ఫ్రీ అని అనుకుంటారు. దట్స్ ఎ కంప్లీట్లీ మిత్. క్రిప్టోస్ యాక్చువల్లీ అట్రాక్ట్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. అండ్ క్రిప్టోలో ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, క్రిప్టో మీరు సేల్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చేశారు. ట్రాన్సాక్షన్ 1 $1,000 ప్రాఫిట్, ట్రాన్సాక్షన్ 2 $800 లాస్. నెట్ ప్రాఫిట్ ఎంత అండి? 200. కానీ గవర్నమెంట్ ఏమంటుంది అంటే, యూ కాంట్ అడ్జస్ట్ ద లాసెస్ అగైన్స్ ద ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి, $1,000 మీద ట్యాక్స్ కట్టాలి. యూ కాంట్ అడ్జస్ట్ దట్ 800 లాస్. ఓన్లీ ఫర్ క్రిప్టోస్ అంటే? ఓన్లీ ఫర్ క్రిప్టోస్, బికాస్ దట్ ఈస్ ఏ, దానికి ఒక సెంట్రలైజేషన్ అంటూ ఏం లేదు కాబట్టి ద ప్యూర్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు డిస్కరేజ్. ఓకే, సో ఇప్పుడు టీడీఎస్ ఎంప్లాయీస్ ఏదైతే డిడక్ట్ చేస్తారో వాళ్ళ కంపెనీ నుంచి, ఇంకా ఎంప్లాయీస్ ఇంకా ఫైల్ చేయాల్సిన పని లేదు ఐటీఆర్? లేదండి, ఇట్స్ మిత్. యూ హ్యావ్ టు ఫైల్. మీకు ఇంత టీడీఎస్ డిడక్ట్ అయింది అని చెప్పేసి మీరు, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, దానికి ఇంత టీడీఎస్ డిడక్ట్ చేశారు, ఇంకేమైనా ఎక్స్ట్రా కట్టాలా లేదా కట్టిందే సరిపోతుందా, మీకు ఏదైనా రీఫండ్ రావాలా అనేది మీరు రిటర్న్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. యూ విల్ బి ఏ డిఫాల్టర్. టీడీఎస్ కట్ అయింది కదా అని చెప్పేసి రిటర్న్ ఫైల్ చేయకపోతే యూ విల్ బి ఏ డిఫాల్టర్. ఇప్పుడు నా బిజినెస్ 20 lakhs లోపల కనుక జరుగుతుంటే నేను జిఎస్టీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 20 lakhsలో నాకు రెంటల్ ఇన్కమ్ కనుక వస్తుంటే దానికి కూడా నేను జిఎస్టీ తీసుకోవాల్సిన పని లేదు. అవసరం లేదు, రిసిపియంట్ కట్టేస్తాడు, టెనెంట్ కట్టేస్తాడు. బట్ ఇక్కడ కూడా కొన్ని ఏంటి అంటే, మీకు టర్న్ ఓవర్ 20 లక్షల కన్నా తక్కువే ఉంది, కానీ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఆ స్పెషల్ కేసెస్ ఏదైనా ఉంటే అది చెప్పుకుంటే అది కంప్లీట్ టెక్నికల్ డిస్కషన్ అయిపోతుంది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, ఈవెన్ దో మీ టర్న్ ఓవర్ 20 lakhs కన్నా తక్కువ ఉన్న కొన్ని స్పెషల్ కేసెస్లో మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మెహమూద్ ఫర్ చాలా క్లారిటీ ఇచ్చారు. ఐ థింక్ ఇది నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఎవ్రీవన్. ఇది అవసరమని వాళ్ళు అనుకోకపోయినా కొంచెం బలవంతంగా మనం చెప్పగలిగితే రేపొద్దున కాన్సిక్వెన్సెస్ హిట్ అవ్వకుండా ఉండడానికి, బీట్ యంగ్స్టర్స్ కానివ్వండి, ఆర్ ఫర్ దోస్ పీపుల్ బిజినెసెస్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. అందుకని వీ వాంట్ టు హ్యావ్ దిస్ పాడ్కాస్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, సో దట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అయినా సరే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు. మేబీ గవర్నమెంట్ మనకి ఇవ్వకపోయినా సరే మన పార్ట్ మనం చేసేట్టు మనం ప్లాన్ చేసుకోవడానికి వీ వాంట్ టు డూ ఇట్ టు దిస్ పాడ్కాస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. It's been an honor being here. Thank you so much.